లైట్ ఒక చిన్న విలేజ్ బాయ్. తను ఎప్పుడూ ఒక సక్సెస్ఫుల్ అడ్వెంచరర్ అవ్వాలని కలలు కనేవాడు. అలా చేస్తే తన ఫ్యామిలీకి ఒక కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వచ్చని, తన ఆశ తన కలని నిజం చేసుకోవడానికి తన విలేజ్ వదిలి సిటీకి వస్తాడు, ఒక అడ్వెంచరర్గా రిజిస్టర్ అవ్వడానికి. కానీ తనకి ఇదంతా అంత ఈజీ కాదు. ఈ వరల్డ్లో గాడ్ 9 జాతులను క్రియేట్ చేశాడు. అందులో హ్యూమన్స్ అందరికంటే లోయెస్ట్ లెవెల్గా పరిగణించబడతారు. ఈ రీజన్ వల్లే వాళ్ళు ఎప్పుడూ డిస్క్రిమినేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. లైట్ సిటీలో అడుగు పెట్టగానే తనకి కూడా ఇదే సిట్యువేషన్ ఎదురవుతుంది. ఒక బీస్ట్ మాన్ దారిలో నుండి తప్పుకో అని అరుస్తాడు. లైట్ వేరే ఆప్షన్ లేక సారీ చెప్తాడు. నిజానికి తను వాడి దారిని బ్లాక్ కూడా చేయడం లేదు. గిల్డ్కి రీచ్ అయిన తర్వాత లైట్ అడ్వెంచరర్గా రిజిస్టర్ చేసుకుంటాడు. రిసెప్షనిస్ట్ తనకి చెప్తుంది, న్యూ కమర్స్ ఎప్పుడు ఎఫ్ ర్యాంక్ నుంచే స్టార్ట్ చేయాలి అని. తన ర్యాంక్ పెరగడానికి హెల్ప్ అయ్యే ఏదైనా గిఫ్ట్ తన దగ్గర ఉందా అని వాళ్ళు అడుగుతారు. లైట్ ఎగ్జైట్ అవుతూ అవును అని చెప్పి తన గిఫ్ట్ అన్లిమిటెడ్ గాచా అని చెప్తాడు. తను దేనైనా సమన్ చేయగలనని చెప్పి వాళ్ళకి చేసి చూపించాలని డిసైడ్ అవుతాడు. తను తన గాచా డివైస్ సమన్ చేసి వెంటనే యాక్టివేట్ చేస్తాడు. గాచా నుండి ఒక స్పూన్ కార్డ్ వస్తుంది. లైట్ దాన్ని రిలీజ్ చేయగానే ఒక రియల్ స్పూన్ టేబుల్ మీద సమన్ అవుతుంది. కానీ అది పూర్తిగా వంకరటింకరగా ఉంటుంది. ఇది చూసి లైట్ షాక్ అవుతాడు. యూజువల్గా బెటర్ థింగ్స్ వస్తాయని తను రిసెప్షనిస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. వెంటనే తన స్కిల్ ఇంకో 2-3 సార్లు యూజ్ చేస్తాడు. కానీ రిజల్ట్ సేమ్గా ఉంటుంది. ఒక కుళ్ళిపోయిన ఆపిల్, ఒక వేస్ట్ బ్రెడ్ వస్తాయి. రిసెప్షనిస్ట్స్ అనుకుంటారు, ఈ లూజర్ ఎఫ్ ర్యాంక్ అంటే ఎక్కువ దేనికి డిజర్వ్ కాడు అని. లైట్ కూడా హ్యాపీగా ఎఫ్ ర్యాంక్ యాక్సెప్ట్ చేస్తాడు. ప్రస్తుతానికి నేను ఏదైనా క్వెస్ట్ తీసుకోవచ్చా అని అడుగుతాడు. రిసెప్షనిస్ట్ బోర్డు వైపు చూపిస్తారు. అక్కడ లైట్ ఆ బోర్డు చూసి నెర్వస్ అవుతాడు. ఎందుకంటే తను చదువుకోలేదు. లైట్కి చదవడం రాయడం రాదని రిసెప్షనిస్ట్ కూడా అర్థం చేసుకుంటారు. ఇది హ్యూమన్స్కి చాలా కామన్ థింగ్. వాళ్ళు లైట్తో అంటారు, నువ్వు బేసిక్ వర్క్ చేసుకోవచ్చు, అంటే రాళ్లు ఎత్తడం, కట్టెలు కలెక్ట్ చేయడం లాంటివి. కానీ వాటిలో పేమెంట్ చాలా తక్కువగా ఉంటుంది. లైట్ ఒప్పుకుంటాడు. ఒక రోజులో చాలా హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఒక రూమ్ రెంట్ తీసుకోవడానికి సరిపడా సంపాదిస్తాడు. ఫుడ్ కోసం తన గాచా స్కిల్ మీదే డిపెండ్ అవుతాడు. కానీ తను సక్సెస్ అవుతానని కాన్ఫిడెంట్గా ఉంటాడు. కానీ బీస్ట్మన్ గ్యాంగ్ తన కోసం వేరే ప్లాన్ వేస్తుంది. వాళ్ళు తన దారిలో కావాలనే నిలబడతారు. దాంతో లైట్ వాళ్ళని ఢీకొడతాడు. వాళ్ళ లీడర్ వెంటనే లైట్ మీద అరుస్తూ తన బట్టలు మురికి చేశాడని చెప్తాడు. వాడు తన పర్స్ లాక్కుంటాడు. లైట్ భయపడి తన మనీ తిరిగి ఇవ్వమని అడుగుతాడు. ఎందుకంటే మనీ లేకపోతే తనకి ఉండటానికి ప్లేస్ కూడా ఉండదు. కానీ ఆ ఉల్ఫ్మన్ తనకి ఒక స్ట్రాంగ్ పంచ్ ఇచ్చి, బట్టలు క్లీన్ చేయడానికి మీ నాన్న మనీ ఇస్తాడా ఏంటి అంటాడు. బీస్ట్మెన్ లైట్ని బురదలో వదిలేసి వెళ్ళిపోతారు. ఆ దారిలో వెళ్లే వాళ్ళంతా తనని ఒక మురికి బిచ్చగాడు, మిగతా హ్యూమన్స్ లాగే స్లమ్స్కి వెళ్ళి పడుకో అని తిడతారు. లైట్ పూర్తిగా అప్సెట్ అయి బ్యాడ్గా ఫీల్ అవుతాడు. అప్పుడే సడన్గా ఎవరో తన వైపు చేయి చాపుతారు. లైట్ ఆ హ్యాండ్ పట్టుకుంటాడు. అది ఒక బ్యూటిఫుల్ ఎల్ఫ్ అమ్మాయిది. కానీ వెంటనే తన హ్యాండ్స్ బురదతో ఉన్నాయని రియలైజ్ అవుతాడు. తను వెంటనే వెనక్కి జరిగి తన హ్యాండ్ మురికి చేసినందుకు ఆ ఎల్ఫ్కి సారీ చెప్తాడు. కానీ ఆమె పర్లేదు అని చెప్తుంది. తనకి హార్మ్ చేయనని అస్యూరెన్స్ ఇస్తుంది. కానీ ఇయర్స్ ద్రబడి డిస్క్రిమినేషన్ టార్చర్ వల్లే లైట్ ఎవరిని నమ్మలేకపోతాడు. ఇప్పుడు తనకి నమ్మకం కలిగించడానికి ఆ ఎల్ఫ్ అమ్మాయి మోకాళ్ళ మీద కూర్చుని తనని హగ్ చేసుకుంటుంది. లైట్ నోట మాట రాదు. దారిలో వెళ్లే జనాలు ఆ ఎల్ఫ్ని చూసి ఒక హ్యూమన్ కోసం ఇంతలో లెవెల్కి దిగజారిందా అని మార్క్ చేస్తారు. కానీ ఆమె లైట్ని నిలబెడుతుంది. ఆ ఎల్ఫ్ వెనకాల ఒక గ్రూప్ ఉంటుంది. అది డిఫరెంట్ రేసెస్తో ఫామ్ అయింది. వాళ్ళు తమని కాంకరర్ ఆఫ్ ట్రైబ్స్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. గాడ్ క్రియేట్ చేసిన ప్రతి రేస్ నుండి ఒక మెంబర్ వాళ్ళ పార్ట్లే లేడని వాళ్ళు చెప్తారు. బీస్ట్మన్ గారో తన ఇంట్రడక్షన్ ఇస్తాడు. ఆ తర్వాత ఎల్ఫ్ అమ్మాయి శాషా మిగతా మెంబర్స్ గురించి చెప్తుంది. డ్రాగో ఒక డ్రాగోనైడ్, డయాబ్లో ఒక డీమన్, ఒబెరాయ్ ఒక ఓని, వీళ్ళు డార్క్ ఎల్ఫ్సైన్, నానో ఒక డ్వార్ఫ్ మరియు సతో ఒక సెంటర్. వాళ్ళ పార్టీ కంప్లీట్ అవ్వడానికి ఒక హ్యూమన్ కోసం సెర్చ్ చేస్తున్నామని గారో చెప్తాడు. వరల్డ్లో ఉన్న డిస్క్రిమినేషన్ని ఎండ్ చేయడానికి, అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేసే ఒక వరల్డ్ క్రియేట్ చేయడానికి ఈ పార్టీని బిల్డ్ చేశామని సైన్ చెప్తుంది. లైట్ ఇది విని నమ్మలేకపోతాడు. కానీ ఇంత మంచి పార్టీలో పాటయ్యే ఛాన్స్ తను మిస్ చేసుకోడు. హ్యాపీగా కాంకరర్ ఆఫ్ ట్రైబ్స్లో జాయిన్ అవుతాడు. త్వరలోనే వాళ్ళు అడ్వెంచర్స్కి వెళ్లడం స్టార్ట్ చేస్తారు. లైట్ వాళ్ళ టీంలోనే వీకెస్ట్ మెంబర్గా ప్రూవ్ అవుతాడు. డ్రాగో మరియు శాషా తనని మాన్స్టర్స్ నుండి మళ్లీ సేవ్ చేస్తారు. వాళ్ళు తనతో అంటారు, చాలా జాగ్రత్తగా ఉండు, ఒక్క అటాక్కే నువ్వు చనిపోతావు. లైట్ తన మిస్టేక్స్కి సారీ చెప్తాడు. కానీ శాషా తన ఇంజురీస్ చెక్ చేసి ఎప్పుడు వాళ్ల వెనకాలే ఉండమని చెప్తుంది. మిగతా పార్టీ మెంబర్ శాషాని టీజ్ చేస్తారు. తను లైట్ విషయంలో చాలా అబ్సెస్డ్గా ఉందని, తనని చాలా కేర్గా చూసుకుంటుందని అంటారు.
శాషా సిగ్గుపడుతూ తనని కేవలం ఒక పార్టీ మెంబర్లాగే చూస్తున్నానని చెప్తుంది. లైట్ తనని తాను వీక్గా ఫీల్ అవుతాడు, ఎందుకంటే తను కేవలం లగేజ్ మోయడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నాడు. కానీ డ్రాగో అంటాడు లైట్ పెట్టే టీ చాలా టేస్టీగా ఉంటుందని, వాళ్ళకి అది చాలని. లైట్ నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. టీంతో కలిసి డంజన్ లోపలికి ఇంకా డీప్గా వెళ్తాడు. త్వరలోనే వాళ్ళు ఒక ఓపెన్ గ్రౌండ్ చూస్తారు. దానికి ఒకే ఒక ఎంట్రీ మరియు ఎగ్జిట్ ఉంటుంది. పార్టీ మెంబర్స్ ఒకరినొకరు చూసుకుని వాళ్ళ ప్లాన్కి ఇదే పర్ఫెక్ట్ ప్లేస్ అని డిసైడ్ అవుతారు. కానీ ప్లాన్ ఏంటి, దీని గురించి ఎక్కువగా థింక్ చేయకుండా లైట్ అందరికీ టీ ప్రిపేర్ చేయడానికి రెడీ అవుతాడు. అప్పుడే డ్రాగో తన దగ్గరికి వచ్చి తనని పార్టీ నుండి తీసేస్తున్నామని చెప్తాడు. లైట్ ఈ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతాడు. భయ్యా, నేను ఏం చేశానని నన్ను పార్టీ నుండి తీసేస్తున్నారు అని అడుగుతాడు. బీస్ట్మన్ గారో చెప్తాడు తను ఏం చేయడు కాబట్టే తీసేస్తున్నామని. అందరూ లైట్ని వేస్ట్ మరియు క్రేజీ అని అనడం స్టార్ట్ చేస్తారు. శాషా కూడా తనని అగ్లీ అండ్ వీక్ అంటుంది. మిగతా పార్టీ మెంబర్స్ లైట్ని హ్యూమన్ రేస్ని బ్యాడ్ వర్డ్స్తో తిట్టడం స్టార్ట్ చేస్తారు. లైట్ ఇది ఏదో జోక్ అనుకుంటాడు. కానీ వాళ్ళంటారు తనలాంటి ఒక వేస్ట్ హ్యూమన్ మీద జోక్స్ వేయడానికి వాళ్ళకి టైం లేదని. మీరంతా నాతో ఇంతకాలం ఎందుకు అంత మంచిగా బిహేవ్ చేశారు అని లైట్ అడిగినప్పుడు వాళ్ళు అదంతా కేవలం యాక్టింగ్ అని చెప్తారు. వాళ్ళ సుపీరియర్స్ లైట్ యొక్క గిఫ్ట్ అన్లిమిటెడ్ గాచా అని నోటీస్ చేశారని, అది తమకి ఒక ప్రాబ్లం అవ్వచ్చని అనుకున్నారని, అందుకే కాంకర్ ఆఫ్ ట్రైబ్స్కి తన మీద ఒక కన్ను వేసి ఉంచాలని ఆర్డర్ వచ్చిందని చెప్తాడు. కానీ లైట్ గిఫ్ట్ వేస్ట్ అని, తను ఏం చేయలేడని తెలిసినప్పుడు తన నుండి విముక్తి పొందాలని ఆర్డర్ వచ్చిందని చెప్తాడు. శాషా అందరికంటే హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఈ వేస్ట్ గార్బేజ్ని ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ తను నిజంగానే ఆ చూసిన హీరో అయి ఉంటే శాషా తనని మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చేదని, అది థింక్ చేస్తేనే తనకి చాలా అగ్లీగా అనిపిస్తుందని చెప్తుంది. లైట్కి వాళ్ళ మాటలు ఏం అర్థం కావు. ఏ హీరో, ఏ స్కిల్ అని వాళ్ళు లైట్ గురించి చాలా చెప్పేశారని, ఇప్పుడు తనని ఎండ్ చేయడం ఇంపార్టెంట్ అని, లేదంటే ఇంకా ఎక్కువ అడ్వెంచర్స్ వస్తారని. గారో వెంటనే క్లాస్ బయటికి తీసి లైట్ ఫేస్ మీద అటాక్ చేస్తాడు. అప్పుడే లైట్కి అర్థమవుతుంది తను నిజంగానే ఒక బిగ్ ప్రాబ్లంలో ఇరుక్కుపోయాడని, ఏ దారి కనిపించడం లేదని. తను నెర్వస్నెస్తో ఎంత ఫాస్ట్గా పరిగెత్తగలడో అంత ఫాస్ట్గా రన్ చేస్తాడు. కానీ ఆ విలన్స్ తనని చూసి నవ్వుతూ మాక్ చేస్తారు. తనని అస్సలు ఎస్కేప్ అవ్వనివ్వమని చెప్తారు. శాషా తన లెక్కి ఆరోతో షూట్ చేస్తుంది. లైట్ కింద పడి గట్టిగా అరుస్తాడు. ఇది చూసి వాళ్ళంటారు వాళ్ళ ఇయర్స్కి చాలా సూతింగ్గా ఉంటాయని. గారో లైట్ని ఇంకా అరవడానికి ఫోర్స్ చేస్తూ అటాక్ చేస్తాడు. కానీ డ్రాగో తనని స్టాప్ చేస్తాడు. ఎందుకంటే లైట్ ఒక మాన్స్టర్ అటాక్లో చనిపోయాడని చూపించాలి. గారో వాడు చెప్పింది విని లైట్ని చంపడానికి రెడీ అవుతాడు. లైట్ తన ప్రాంతం కాపాడుకోవడానికి చాలా ట్రై చేస్తూ ముందుకు ప్రాగుతాడు. అప్పుడే సడన్గా కింద ఉన్న ల్యాండ్ గ్లో అవ్వడం స్టార్ట్ అవుతుంది. లైట్ తను ఒక టెలిపోర్టేషన్ సర్కిల్ మధ్యలో నిలబడ్డాడని అర్థం చేసుకుంటాడు. డ్రాగో ఆ సర్కిల్ చూసి వెంటనే గారోతో త్వరగా తనని ఎండ్ చెయ్యి అని చెప్తాడు. కానీ గారో రీచ్ అయ్యేలోపే టెలిపోర్టేషన్ సర్కిల్ యాక్టివేట్ అయ్యి లైట్ని అక్కడి నుండి షిఫ్ట్ చేస్తుంది. కానీ తన సిట్యువేషన్ అంత బెటర్ అవ్వదు. టెలిపోర్టేషన్ సర్కిల్ తనని డంజన్లోని ఒక రాండమ్ పార్ట్కి పంపించేస్తుంది. ఒకవేళ ఏదైనా మాన్స్టర్ తనని వెంటనే ఫైండ్ చేస్తే తన చావు ఖాయంకి లైట్కి తెలుసు. తను తన ఫ్యామిలీని గుర్తు చేసుకుంటాడు. తనకే ఎందుకు ఇలా జరిగిందని థింక్ చేస్తాడు. తను ఏం చేశాడని, తనకి ఈ నమ్మకద్రోహం ఎదురైంది హ్యూమన్ అవడం అంత బేడా, ముందే అందరూ తనతో ఎందుకు అంత మంచిగా బిహేవ్ చేశారో తనకి గుర్తుకొస్తుంది. వాళ్ళ స్వీట్ వర్డ్స్ అన్నీ కేవలం ఒక డ్రామా అని. తను వాళ్ళని పూర్తిగా నమ్మేలా చేసి ఆ తర్వాత వాళ్ళ రియల్ ఫేస్ చూపించారని ఇప్పుడు తనకి అర్థమవుతుంది. తన కోపంతో నిండిన కరేజ్ ఇప్పుడు తన లైఫ్ స్టైల్గా మారుతుంది. తను లేచి నిలబడి ఆ పీపుల్ మీద రివెంజ్ తీర్చుకుంటానని, తన చేతులతోనే వాళ్ళని డిస్ట్రాయ్ చేస్తానని ప్రామిస్ చేస్తాడు. కానీ ఇంకేదైనా మాట్లాడేలోపే తనకి వెనకాల నుండే ఒక హెవీరో వినిపిస్తుంది. తను వెనక్కి తిరిగి చూడగానే తన ముందు 1000 లెవెల్ మాన్స్టర్ తనని చూస్తూ ఉంటుంది. ఆ మాన్స్టర్ని చూసి తనకి ప్యాంట్ తడిసిపోతుంది. ఎందుకంటే అది చూడటానికి సాక్షాత్తు యమరాజే పంపినట్టు ఉంటుంది. తనని డంజన్లోని లోయెస్ట్ ఫ్లోర్కి టెలిపోర్ట్ చేశారని లైట్ అర్థం చేసుకుంటాడు. తను అనుకుంటాడు, అవును భయ్యా కరెక్టే. దీనికంటే నా పార్టీ చేతుల్లోనే చనిపోయి ఉంటే బెటర్ ఏమో, అక్కడ బతికే ఛాన్సెస్ అయినా ఉండేవి. అబ్బా, ఈ మాన్స్టర్ నన్ను అస్సలు వదలదు. తను ఈ మాన్స్టర్తో ఎలా ఫైట్ చేయాలని థింక్ చేస్తున్నప్పుడు తన థాట్స్ తన గిఫ్ట్ అన్లిమిటెడ్ గాచా మీదికి వెళ్తాయి. తను ఫైనల్గా ఫైట్ చేయాలని డిసైడ్ అవుతాడు. తను మళ్ళీ గాచా బటన్ ప్రెస్ చేస్తాడు. సడన్గా తన నార్మల్ గిఫ్ట్ యొక్క స్కేల్ తన ఊహకందని రేంజ్లో చేంజ్ అయిపోతుంది. తన కింద ఒక బిగ్ మ్యాజిక్ సర్కిల్ గ్లో అవుతుంది. గాచా డివైస్ పవర్ అప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. లైట్కి ఏం అర్థం కాదు. కానీ మాన్స్టర్ తన మీదకి దూకడానికి రెడీ అవ్వగానే గాచా రోల్ కంప్లీట్ అవుతుంది. మేడ్ అందులో నుండి బయటికి వస్తుంది. జస్ట్ ఒక సెకండ్లో ఆ మాన్స్టర్ని డిస్ట్రాయ్ చేస్తుంది.
ఇదంతా ఎంత ఫాస్ట్గా జరుగుతుందంటే లైట్ కనీసం కన్ను కూడా మూసి తెరవలేడు. ఆ తర్వాత తన వైపు వచ్చి తన ముందు మోకాళ్ళ మీద కూర్చుంటుంది. వెంటనే తన ఇంజురీస్ని హీల్ చేస్తుంది. తనంత క్యూట్ అండ్ డెలికేట్ బాడీలో ఈ గాయాలు తను భరించలేనని, అందుకే పర్మిషన్ లేకుండానే ట్రీట్మెంట్ చేశానని చెప్తుంది. తను ఇప్పుడు పూర్తిగా బాగున్నానని లైట్ నమ్మలేకపోతాడు. ఆ తర్వాత ఆ మెయిడ్ తన నేమ్ అడుగుతుంది. తను తన ఇంట్రడక్షన్ ఇస్తూ తన నేమ్ లైట్ అని చెప్తాడు. మెయిడ్ తన నేమ్ తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ మెయిడ్ తన నేమ్ మీద ప్రామిస్ చేస్తూ చనిపోయే వరకు దానికి సర్వ్ చేస్తానని చెప్తుంది. లైట్ అంటాడు, ఇదంతా ఓకే, కానీ ఫస్ట్ నీ నేమేంటో చెప్పు. ఆ అమ్మాయి చెప్తుంది తన నేమ్ మేమే అని, అందరికీ ఇష్టమైన మెయిడ్. తను తన అన్లిమిటెడ్ గాచా యొక్క ఒక సూపర్ అల్ట్రా రేర్ కార్డ్ నుండి వచ్చానని చెప్తుంది. ఒక 999 లెవెల్ మెయిడ్ తన వేస్ట్ గిఫ్ట్ నుండి బయటికి వచ్చిందనే విషయాన్ని లైట్ నమ్మలేకపోతాడు. కానీ మే తన గిఫ్ట్ మీద అప్రైజల్ చేయడానికి పర్మిషన్ అడుగుతుంది. తద్వారా దాని డీటెయిల్స్ చదవచ్చని చెప్తాడు. మే తన అప్రైజల్ స్కిల్తో ఫైండ్ చేస్తుంది తన రియల్ ఎబిలిటీస్ మీద ఒక చాలా స్ట్రాంగ్ సీల్ ఉందని. ఆ లెవెల్ కంటే తక్కువ ఉన్నవాళ్లు దాన్ని చూడలేరని తను లైట్కి చెప్తుంది. తన అల్టిమేట్ గాచా తను అనుకున్న దానికంటే చాలా యూస్ఫుల్ థింగ్ అని. తను తీసే కార్డ్స్ ఆ ప్లేస్ యొక్క మన డెన్సిటీ మీద చాలా డిపెండ్ అవుతాయని చెప్తుంది. అందరికీ తెలిసినట్టే సార్ఫెట్స్ మీద చాలా తక్కువగా ఉంటుంది, కానీ డంజన్ లోతుల్లో ఎయిర్ మొత్తం మానాతో నిండి ఉంటుంది. ఈ రీజన్ వల్లే తను మే లాంటి ఒక రేర్ థింగ్ని సమన్ చేయగలిగాడు. తను ఒంటరిగా డంజన్ లోతులోకి వచ్చి తన గిఫ్ట్ యొక్క ఫుల్ పొటెన్షియల్ అన్లాక్ చేసినందుకు లైట్ యొక్క కరేజ్ని అప్రిషియేట్ చేస్తుంది. కానీ లైట్ చెప్తాడు తను ఒక వేస్ట్ హ్యూమన్ని అని. తను ఏడుస్తూ చెప్తాడు ఎలా తన పార్టీ తనని డంజన్లో మోసం చేసిందో. తను కోపంతో అంటాడు వాళ్ళు డిస్క్రిమినేషన్ లేని వరల్డ్ క్రియేట్ చేశామని ప్రామిస్ చేశారని, జస్ట్ తనని ట్రాప్ చేయడానికే ఇదంతా చేశారని. అందుకే ఇప్పుడు తను ఆ పీపుల్ మీద రివెంజ్ తీర్చుకుంటానని శపథం చేస్తాడు. మే సడన్గా తనని హగ్ చేసుకుని తన పెయిన్ తను అర్థం చేసుకోలేనని, కానీ తను ఏం చెప్తే అది చేస్తానని అంటుంది. లైట్ని హర్ట్ చేసిన ఆ చిన్న బిదిచ్ అడ్వెంచరర్స్ని చంపడం గెలవడానికి అంత కష్టమైన పనేం కాదని చెప్తుంది. అయితే లైట్ అంటాడు తను ఓన్గా రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటున్నానని, కానీ ఇప్పుడు తను చాలా వీక్గా ఉన్నందున ఏం చేయలేనని తను ప్రామిస్ చేస్తాడు. ఫస్ట్ తను అందరినీ టార్చర్ పెట్టి ఆ తర్వాత చంపుతానని మే మళ్ళీ తన ముందు మోకాళ్ల మీద కూర్చుని చెప్తుంది. తను అనుకుంటే తనని పవర్ఫుల్ చేయడానికి హెల్ప్ చేస్తానని, తనలో పొటెన్షియల్ చూసి హెల్ప్ చేయాలని అనుకుంటున్నానని చెప్తుంది. కానీ కేవలం ఒక్క ఓవర్ పవర్డ్ కంపానియన్తో లైట్ సాటిస్ఫై అవ్వడు. తను డంజన్లోని ఈ మానాతో నిండిన బెస్ట్ ఎన్విరాన్మెంట్ని ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకోవాలని అనుకుంటాడు. తను తన అన్లిమిటెడ్ గాచాని మళ్ళీ యూజ్ చేస్తాడు. ఇంకా ఎక్కువ హై క్లాస్ మేట్స్ని సమన్ చేస్తాడు. తద్వారా తన బిగ్ రివెంజ్ ప్లాన్ కోసం బేస్గా యూస్ అయ్యే ఒక కింగ్డమ్ని బిల్డ్ చేయొచ్చని. ఇప్పుడు లైట్ ఒక ప్యాలెస్లో ఉంటాడు. అక్కడ తన కోసం వర్క్ చేసేంతకు పైగా మేట్స్ ఉంటారు. వాళ్ళు ఫస్ట్ టైం మీట్ అయిన రోజు ప్రామిస్ చేసినట్టే మే ఎప్పుడూ తనతోనే ఉంటుంది. మేట్స్ అందరూ లైట్కి ఫిదా అయిపోతారు. వాళ్ళు తన కోసం చీర్ చేస్తారు. తన అటెన్షన్ దొరికినప్పుడల్లా హ్యాపీగా ఫీల్ అవుతారు. మే వాళ్ళని పద్ధతిగా బిహేవ్ చేయమని చెప్పినప్పుడు లైట్ ప్యాలెస్ నుండి బయటికి వచ్చి మార్కెట్ వైపు వెళ్తాడు. మార్కెట్లో అందరూ తనని ఐడెంటిఫై చేస్తారు. ఒక షాప్ కీపర్ తనని పిలిచి బ్రేక్ఫాస్ట్ చేయమంటాడు. అలాగే కొంతమంది పీపుల్ కంట్రీలో స్నాక్స్ కొరత ఉందని చెప్తారు. లైట్ ఆ ప్రాబ్లంని త్వరలోనే సాల్వ్ చేస్తానని వాళ్ళకి ప్రామిస్ చేస్తాడు. కానీ మే చెప్తుంది ఇలాంటి చిన్న పనుల కోసం తను వరి అవ్వాల్సిన అవసరం లేదని, తనే ఇదంతా సాల్వ్ చేస్తానని. తన కింగ్డమ్ కోసం ఒక న్యూ సిస్టమ్ క్రియేట్ చేయాలని లైట్ అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే లాస్ట్ 3 ఇయర్స్లో ఇక్కడి పాపులేషన్ చాలా రెట్లు పెరిగిపోయింది. తను మేని అడుగుతాడు తను సమన్ చేసిన లెజెండరీ కంపానియన్స్ ఎక్కడ ఉన్నారని. మే చెప్తుంది యుకి ఒక బీస్ట్ టేమర్ తను డంజన్ చుట్టుపక్కల ఏరియాని మ్యాప్ చేస్తుందని, ఫారెస్ట్లో ఏదైనా డేంజర్ ఉందేమోనని ఇన్వెస్టిగేట్ చేస్తోందని. లైట్ ఫారెస్ట్లో తిరిగే మాన్స్టర్స్ గురించి థింక్ చేస్తాడు. కానీ యుకి లాంటి జీనియస్ బీస్ట్ టేమర్కి అది పెద్ద కష్టం కాదని తనకు తెలుసుమే చెప్తుంది. ఎలి ఒక మేజ్ లైట్ యొక్క ఆ బిగ్ ప్లాన్ ప్రకారం ఒక స్పెషల్ మ్యాజిక్ స్పెల్ మీద వర్క్ చేస్తోందని లైట్ థింక్ చేస్తాడు. ఎలి ఈ వర్క్ హ్యాండిల్ చేయగలదా అని. ఎందుకంటే తను క్రియేట్ చేయమని చెప్పిన మ్యాజిక్ చాలా డిఫికల్ట్. ఆ తర్వాత లైట్ నాజునా గురించి అడుగుతాడు. తను ఒక వ్యాంపైర్ నైట్ క్లోజ్ కాంబాట్లో చాలా ఫాస్ట్, కానీ మిగతా విషయాల్లో కొంచెం స్లో. మే చెప్తుంది తను నాజునాకి ప్యాలెస్ సెక్యూరిటీ వర్క్ ఇచ్చానని. తద్వారా తను ఏ పిచ్చి పనులు చేయకుండా, ఏ ప్రాబ్లంలో ఇరుక్కోకుండా ఉంటుందని. లైట్కి నాజునాతో ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆమె చేసే పనులు ప్యాలెస్లో ఎప్పుడూ ఫన్ క్రియేట్ చేస్తాయి. కొంత సమయం తర్వాత వాళ్ళిద్దరూ ప్యాలెస్కి రిటర్న్ అవుతారు. అక్కడ తను వాళ్ళ చిన్న లెజెండరీ సమన్ జాక్ని పిలిచి లైట్ ట్రైనింగ్కి రెడీగా ఉన్నాడా అని అడుగుతాడు. మే కొంచెం అప్సెట్ అయి జాక్తో చెప్తుంది తను లైట్ని మాస్టర్ అని పిలవాలని. కానీ జాక్ ఒక బోల్డ్ పర్సన్, తను ఇలాంటి ఫార్మాలిటీస్ని నమ్మడు. అందుకే తను మే మాటల్ని ఇగ్నోర్ చేస్తాడు.
లైట్ మేతో అంటాడు పర్లేదని, ఎందుకంటే తను జాక్ని తన బిగ్ బ్రదర్లా భావిస్తాడు. ఆ తర్వాత లైట్ తను జాక్తో కలిసి తన ట్రైనింగ్ సెషన్ కోసం వెళ్తున్నానని చెప్తాడు. ట్రైనింగ్ గ్రౌండ్లో ఇద్దరూ ఫైట్ చేయడానికి రెడీ అవుతారు. సడన్గా లైట్ జాక్ వైపు రన్ చేసి తన స్టమక్ మీద ఒక పవర్ఫుల్ పంచ్ ఇస్తాడు. జాక్ లైట్ యొక్క పవర్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఒక నార్మల్ అడ్వెంచరర్ అయితే ఈ ముక్కేకి చనిపోయేవాడు, కానీ నాకిది అంత పెద్ద విషయం కాదు, ఎందుకంటే నా బాడీ ఒక ట్యాంక్లా బిల్డ్ అయింది, చాలా డ్యామేజ్ తట్టుకోగలదు అంటాడు. ఇద్దరు మళ్ళీ ఫైట్ చేయడానికి రెడీ అవుతారు. ఆ తర్వాత ఇద్దరు వెనక్కి జరుగుతారు. లైట్ ఒకదాని తర్వాత ఒకటి అటాక్స్ వర్షం కురిపిస్తాడు, కానీ జాక్ వాటన్నింటినీ డాడ్జ్ చేస్తాడు. ఇదే టైంలో నాజునా ప్యాలెస్ కారిడార్లో గార్డ్ డ్యూటీ చేస్తూ ఉంటుంది. తనకి మిగతా మెయిట్స్ మీట్ అవుతారు. వాళ్ళు తనని అప్రిషియేట్ చేస్తూ అంటారు, నువ్వు ఉండటం వల్లే అందరికీ సెక్యూర్గా అనిపిస్తుంది నాజునా. నువ్వు ఎప్పుడూ కాపలా కాస్తూ ఏ డేంజర్ రాకుండా చూసుకుంటావు. నాజునా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మెయిట్స్కి సరిగ్గా ఇదే కావాలి. వాళ్ళు ఆమెతో ఒక ప్రాంక్ ప్లాన్ చేసి అంటారు, తను వెళ్ళి లైట్ బెడ్రూమ్ సెక్యూరిటీ చూడాలని. తద్వారా అంతా పర్ఫెక్ట్గా ఉందో లేదో కన్ఫర్మ్ అవుతుందని. నాజునాకి ఈ ఐడియా సూపర్గా అనిపిస్తుంది. తను బెడ్రూమ్ వైపు పరిగెత్తుతుంది, కానీ తను డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేయగానే మే లోపలి నుండి బయటికి వస్తుంది. నాజునా అడుగుతుంది మే అక్కడ ఏం చేస్తోందని. నిజానికి లైట్ ఈ టైంలో ట్రైనింగ్లో ఉండాలి కదా అని. మే వెంటనే సిగ్గుపడుతూ లైట్ అక్కడ లేనప్పుడు తను జస్ట్ రూమ్ క్లీన్ చేస్తున్నానని చెప్తుంది. నాజునా అంటుంది తను రూమ్ సెర్చ్ చేయాలని, కానీ మే ఏదైనా మాట్లాడేలోపే నాజునా లోపలికి దూరి బెడ్ మొత్తం వికృతంగా పడి ఉండటం చూస్తుంది. తన ఖాళీ బ్రెయిన్తో థింక్ చేసి నాజునా అంటుంది, ఇది చూస్తుంటే ఎవరో బెడ్ మీద ఉన్నట్టు ఉన్నారు. బెడ్ని అటు ఇటు తిప్పుతూ రోల్ చేసినట్టు ఉన్నారు. నువ్వు బెడ్ని ఇలాగే డెకరేట్ చేశావా? మే వెంటనే తన క్లేవర్ మైండ్ యూజ్ చేసి అంటుంది, అవునవును కరెక్టే, ఇది నా ఓన్ బెడ్ డెకరేషన్ స్టైల్. నాజునా ఇంప్రెస్ అయ్యి, నేను కూడా ఈ స్టైల్ నేర్చుకోవచ్చా అని అడుగుతుంది. కానీ మే రిఫ్యూజ్ చేస్తుంది, ఇది నా స్పెషల్ సీక్రెట్, నేను ఇప్పుడు చెప్పలేను. ఆ తర్వాత నాజునాకి గుర్తొస్తుంది మెయిట్స్ తనకి మేకి ఒక మెసేజ్ ఇవ్వమని చెప్పారని. తను ఒక లెటర్ తీసి మేకి ఇస్తుంది. మే చదివి అర్థం చేసుకుంటుంది. మిగతా మెయిట్స్ తన మీద కోపంగా ఉన్నారని, ఎందుకంటే తను ఎప్పుడూ లైట్ బెడ్రూమ్ని తనే క్లీన్ చేస్తుంది. వాళ్ళకి అసలు ఛాన్స్ ఇవ్వదు. మే ఆమెతో అంటుంది వర్రీ అవ్వద్దని, తనే ఆ మెయిడ్ సంగతి చూసుకుంటానని. నాజునాకి కొన్ని చిన్న కాయిన్స్ ఇస్తుంది సైలెంట్గా ఉండటానికి. నాజునా హ్యాపీగా మనీ తీసుకుని వెళ్ళిపోతుంది. మార్కెట్కి రీచ్ అవుతుంది. అక్కడ తను ఫుడ్ ఐటమ్స్ చూస్తూ ఏం తీసుకోవాలని థింక్ చేస్తుంది. ఫైనల్గా తను పాన్ కేక్స్ ఫ్రెష్ మిల్క్ తీసుకోవాలని డిసైడ్ అవుతుంది. పాన్ కేక్స్ తిని తను హ్యాపీగా ప్యాలెస్కి రిటర్న్ అవుతుంది. అక్కడ తను యుకీ బాల్కనీలో కూర్చుని చూసి ఉండటం చూస్తుంది. నాజునా అడుగుతుంది, యుకీ నీ ఫారెస్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయిందా? కానీ ఇక్కడ యుకీ చాలా టైర్డ్గా ఉంది. నాజునా క్వశ్చన్స్కి ఇరిటేట్ అవుతూ అంటుంది, నేను ఆల్రెడీ మే అడిగిన ఆ మ్యాప్ ప్రిపేర్ చేశాను, ఇప్పుడు దాన్ని ఇవ్వడానికే రిటర్న్ అయ్యాను. నాజునా తనకి కంగ్రాట్స్ చెప్పి మళ్ళీ తన వర్క్కి వెళ్ళిపోతుంది. తను హాల్కి రీచ్ అయినప్పుడు అక్కడ ఎవరూ ఉండరు. దాంతో తను మనస్ఫూర్తిగా గట్టిగా అరుస్తుంది. ఆ తర్వాత తను సింహాసనం మీద జంప్ చేసి దాంతో ఆడుకోవడం స్టార్ట్ చేస్తుంది. కానీ పొరపాటున ఒక ఏంజల్ స్టాట్యూ యొక్క రెక్కను విరగ్గొడుతుంది. నాజునాకి ఫ్యూజులు ఎగిరిపోతాయి, ఎందుకంటే మే తను చంపేస్తుందని తనకి తెలుసు. తను ఆ విరిగిన రెక్కను త్వరగా మళ్ళీ అక్కడ పెట్టి స్ట్రెయిట్గా రూమ్ నుండి పారిపోతుంది. ఇటు ట్రైనింగ్ గ్రౌండ్లో లైట్ మరియు జాక్ ఇంకా ఫైట్ చేస్తూనే ఉంటారు. కొంత సమయం తర్వాత జాక్ అంటాడు, ఇక చాలు, ఈ రోజుకి ఇది చాలు లైట్, కాసేపు రెస్ట్ తీసుకుందాం. ఇద్దరు బాత్రూమ్ వైపు వెళ్తారు. ఒక బిగ్ బాత్రూంలోకి ఎంటర్ అవుతారు. జాక్ లైట్ని అప్రిషియేట్ చేస్తూ అంటాడు, నువ్వు అన్ని స్కిల్స్ ఇంత ఫాస్ట్గా నేర్చుకున్నావు. ఇప్పుడు నువ్వు ఎంత పవర్ఫుల్ అయ్యావంటే దంజన్లోని చాలా వరకు మాన్స్టర్స్ నీకు పిల్లల ఆట లాంటివి. కానీ తను లైట్ని వార్న్ కూడా చేస్తాడు. అయినా సరే కొంతమంది పీపుల్ ఉన్నారు, వాళ్ళకి ఛాన్స్ దొరికితే నిన్ను ఎండ్ చేయడానికి ట్రై చేస్తారు. 3 సంవత్సరాల క్రితం జరిగిన ఆ నమ్మక ద్రోహాన్ని గుర్తు చేసుకుంటాడు. తను అంటాడు, నేను నా రివెంజ్ తీర్చుకునే వరకు ప్రశాంతంగా కూర్చోను. అదే టైంలో మే తన రూమ్కి ఆ 4 మెయిడ్స్ని పిలిచి వాళ్ళని అడుగుతుంది, మీ ప్రాబ్లం ఏంటి? మే వాళ్ళు రాసిన లెటర్ని బయటికి తీసి వాళ్ల ముందు గట్టిగా చదివి వినిపిస్తుంది. ఆ 4 మెయిడ్స్ సైలెంట్ అయిపోతారు, ఏం మాట్లాడలేరు. వాళ్ళు సారీ చెప్తూ అంటారు, మేము జస్ట్ మీకు సపోర్ట్ చేయాలని అనుకున్నాము, మీరు ఎక్కువ వర్క్ చేస్తున్నారని మాకు తెలుసు. మే వాళ్లతో అంటుంది, నా వర్క్ గురించి మీరు వర్రీ అవ్వకండి, మీ ఫోకస్ మీ వర్క్ మీద పెట్టండి. లైట్ రూమ్ క్లీన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలనే వాళ్ళ రిక్వెస్ట్ నన్ను రిఫ్యూజ్ చేస్తూ స్వనిచ్మెంట్గా అంటుంది, వెళ్ళి ఆ సింహాసనం ఉన్న హాల్ని మీ చేతులతో క్లీన్ చేయండి. మెయిడ్స్ షాక్ అవుతారు, ఎందుకంటే ఆ హాల్వే చాలా లాంగ్గా ఉంటుంది. కానీ మే అంటుంది, కరెక్ట్, దీనివల్లే మీరు బిజీగా ఉంటారు. నేను లైట్తో కలిసి మిషన్కి వెళ్ళినప్పుడు దీని తర్వాత బయట నాజునా ఒక షాప్ విండో దగ్గర నిలబడి ఉంటుంది. తను ఒక గాంట్లెట్ని చూస్తూ ఉంటుంది. దాన్ని తీసుకోవాలని తన ఆశగాని తన దగ్గర మనీ ఉండవు. అప్పుడే తనకి ఎలిమీట్ అవుతుంది. తను అడుగుతుంది, నాజునా నువ్వు ఏం చూస్తున్నావు?
నాజున తనకి ఆ గాంట్లెట్ చూపిస్తూ అడుగుతుంది. ఎలీ, నువ్వు ఇంత త్వరగా ఎలా రిటర్న్ అయ్యావు? నువ్వా న్యూ కన్స్ట్రక్షన్ సైట్ వర్క్ చూడాలి కదా. ఎలీ చెప్తుంది కన్స్ట్రక్షన్ వర్క్ బాగానే జరుగుతోందని. అందుకే కొంచెం బ్రేక్ తీసుకుందామని అనుకున్నానని. కాసేపటి తర్వాత ఇద్దరూ డిస్కస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఎవరు లైట్కి ఎక్కువ క్లోజ్, ఎవరు తనకి ఎక్కువ ఇంపార్టెంట్ అని. ఎలీ నాజునాతో అంటుంది, నేను డైరెక్ట్గా లైట్ యొక్క ఆ రివెంజ్ ప్లాన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను. ఆ తర్వాత ప్రౌడ్గా చెప్తుంది, కొన్ని రోజుల క్రితం తను లైట్తో కలిసి ఒక ఈవినింగ్ స్పెండ్ చేసిందని, అక్కడ ఇద్దరూ కలిసి టీ తాగుతూ తమ వర్క్ గురించి మాట్లాడుకున్నారని. తను అంటుంది, నెక్స్ట్ టైం మేము మీట్ అయినప్పుడు నేను తన కోసం ఒక ప్రైవేట్ డిన్నర్ సెట్ చేస్తాను. నాజున అంటుంది, నేను కూడా మాస్టర్తో కలిసి టీ తాగాలని అనుకుంటున్నాను. ఆ తర్వాత ఎలీకి గుర్తు చేస్తుంది, నీకు ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే నన్ను పిలువు. ఎలీ స్మైల్ చేస్తూ అంటుంది, యా ష్యూర్, నేను ఈ విషయం గుర్తుంచుకుంటాను. దీని తర్వాత నాజున మళ్లీ తన గార్డ్ డ్యూటీ వర్క్కి వెళ్ళిపోతుంది. ప్యాలెస్ లోపల నలుగురు మెయిట్స్ మరోసారి మేకి ఎగైనెస్ట్గా ప్లాన్ వేస్తూ ఉంటారు. వాళ్లలో ఒకరు అంటారు, మే అచ్చం హిట్లర్లా ఉంది. వాళ్ళు అనుకుంటారు మే చేసే పనులన్నీ లైట్కి చెప్పేయాలేమో అని. కానీ ఆ తర్వాత థింక్ చేసి భయపడతారు. ఎందుకంటే ఎవరూ ఆమె కోపానికి బలి అవ్వాలని అనుకోరు. వాళ్లలో ఒకరు అంటారు, లైట్ మేని ఇంత కేర్గా చూసుకోవడానికి రీజన్ తన ఫస్ట్ సమన్ కాబట్టి అని. లైట్కి యుకీని సమన్ చేయడానికి 2 నెలలు టైం పట్టిందని, దీని మీనింగ్ వాళ్ళిద్దరూ దంజన్లో 2 నెలలు ఒంటరిగా ఉన్నారని. ఇది విని మెయిట్స్ అందరూ జలసీతో పిచ్చెక్కిపోతారు. ఫ్లోర్ మీద పడి నఖరాలు చేస్తారు. ఒక టేబుల్ దగ్గర కూర్చుని మ్యాజిక్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ప్లాన్ వేస్తారు, మేని ఏదో ఒకలా దారి నుండి తప్పించాలని. కానీ వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే మే ఇదంతా వినేస్తుంది. స్ట్రైట్గా వాళ్ళ రూమ్లోకి వస్తుంది. తను వాళ్ళని చుట్టుముడుతుంది. మెయిట్స్ వెంటనే సారీ చెప్పడం స్టార్ట్ చేస్తారు. మేము జస్ట్ కొంచెం జలస్ అయ్యాము. మేము అన్నదానికి ఏం మీనింగ్ చేస్తుంది? మీరు మీ మైండ్లో పిచ్చిగా థింక్ చేయడం స్టాప్ చేయండి. ఆ టైంలో నేను లైట్తో ఉన్నప్పుడు మరియు యుకీ సమ్మన్ అయినప్పుడు లైట్ ప్రతిరోజు మ్యాజిక్ అండ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడంలో బిజీగా ఉండేవాడు. తనకి ఇంకే దేనికి టైం ఉండేది కాదు. ఇది విని మెయిట్స్ కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతారు. మే అంటుంది, నేను మీ మీద ఎక్కువ స్ట్రిక్ట్ అయ్యానేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు అనిపిస్తుంది నేను పర్ఫెక్ట్గా ఉన్నానని. తను అంటుంది, ఇప్పుడు వెళ్ళి ఆ బిగ్ హాల్ని కూడా క్లీన్ చేయండి. మే ఆర్డర్ వల్లే వేరే ఆప్షన్ లేక మెయిట్స్ ఆ హాల్ మొత్తం క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈసారి వాళ్ళు డిసైడ్ అవుతారు సైలెంట్గా ఉండటమే బెటర్ అని. కానీ క్లీన్ చేస్తున్నప్పుడు ఒక మెయిడ్ పొరపాటున ఏంజల్ రెక్క ముక్కను కింద పడేస్తుంది. దాన్ని నాజున ముందే విరగ్గొట్టింది. ఆ ముక్క కింద పడగానే మెయిడ్స్ భయపడతారు అనుకుంటారు ఇప్పుడు మే వాళ్ళని తినేస్తుందని. నెక్స్ట్ మార్నింగ్ లైట్ డంచ్కి వస్తాడు. అక్కడ నాజున, ఎలీ మరియు యుకీ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. తను అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తాడు. కానీ నాజున మరియు ఎలీ మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. సడన్గా చీకటి నుండి ఒక మాన్స్టర్ బయటికి వస్తుంది. ఒక హెల్హౌండ్ లైట్ని చూసి అరుస్తుంది. తను మునుపటి కంటే చాలా పవర్ఫుల్ అయ్యాడని తనకి తెలుసు. కానీ ఆ రోజు జరిగిన ట్రామా ఇప్పటికీ తన మైండ్లో ఉండిపోయింది. తను ఆ బీస్ట్ని చూసినప్పుడల్లా తన బ్లడ్ గడ్డకట్టినట్టు అవుతుంది. కానీ తన టీం అస్సలు భయపడదు. అందరూ కోపంగా ఫీల్ అవుతారు, ఎందుకంటే హెల్హౌండ్ లైట్ని ఇరిటేట్ చేసింది. నాజున తన స్వాట్ బయటికి తీసి అంటుంది, నేను దీన్ని ముక్కలు ముక్కలు చేస్తాను. ఎలీ అంటుంది, అరే నాకు ఛాన్స్ ఇవ్వు, నేను ఈ వరల్డ్ నుండి హెల్హౌండ్ స్పీసెస్ నే మిస్ చేస్తాను. ఆ తర్వాత యుకీ చెప్తుంది, తనకి ఛాన్స్ దొరికితే దీన్ని స్ట్రైట్గా వరల్డ్లోని డీపెస్ట్ హోల్లోకి పడేస్తానని. వాళ్ళ జస్ట్ ఓరాకే ఆ మాన్స్టర్ వణికిపోతుంది. భయంతో వెనక్కి జరుగుతుంది. లైట్ తన టీంని కూల్ చేస్తాడు, తన కంట్రోల్ తిరిగి తెచ్చుకుని. మెల్లగా మాన్స్టర్ దగ్గరికి వెళ్ళి దాని హెడ్ మీద హ్యాండ్ పెడతాడు. తను జోక్గా ఆర్డర్ ఇచ్చినా సరే తన కంపానియన్స్ ఆ స్పీసెస్ మొత్తాన్ని ఎండ్ చేస్తారని తనకి తెలుసు. ఆ తర్వాత తను వాళ్ల వైపు తిరిగి చెప్తాడు, ఇప్పుడు వాళ్ళు పైకి వెళ్తున్నారని. ఈ రోజు నుండి వాళ్ల రివెంజ్ స్టార్ట్ అవుతుందని. ఇక్కడ సర్ఫేస్ మీద కొంతమంది బీస్ట్ మెన్ గారోని అప్రిషియేట్ చేయడం చూస్తాము, తను ఎంత గ్రేట్ పర్సన్ అని. తను ఒక హ్యూమన్ని చూడగానే కింద పడేసి వాడి ఫేస్ మీద ఉమ్మేస్తాడు. ఆ తర్వాత వాడు ఒక హోటల్కి వెళ్తాడు. అక్కడ వాడు తన పీపుల్తో అంటాడు, ఏం ఆర్డర్ చేయాలో అది చేయమని ఈ రోజు పార్టీ తన తరపున అని. దాంతో ఆ పీపుల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంత గ్రేట్ గారో వాళ్లతో కలిసి ఫుడ్ తింటున్నందుకు. గారో చెప్తాడు, ప్రతి బీస్ట్ మన్ ఒక స్కిల్తో బోర్న్ అవుతాడని. కానీ రియల్ థింగ్ ఏంటంటే ఆ స్కిల్ని డిఫరెంట్ వేస్లో ఎలా యూజ్ చేయాలనేది వాళ్ళకి అనిపిస్తుంది. వాడి స్కిల్ అందరికంటే డిఫరెంట్ అండ్ పవర్ఫుల్ అని. ఆ తర్వాత ఆ పీపుల్ వాడిని కాంకరర్ ఆఫ్ ట్రైబ్స్ గురించి అడుగుతారు. తను వాళ్ళకి ఏం చెప్పలేకపోయినా వాడికి గుర్తొస్తుంది ఆ మిషన్ ఎంత ఈజీగా ఉందో, ఎందుకంటే వాడు కేవలం ఒక వీక్ కిడ్ని ఎండ్ చేయాల్సి వచ్చింది. వాళ్ళకి లైట్ బాడీ ఎప్పుడూ దొరకలేదనే విషయం వాడిని ఇరిటేట్ చేస్తుంది. కానీ లైట్ ఎలాగైనా ఆ డేంజరస్ డంజన్లో బతికే ఛాన్స్ లేదని వాడు అనుకుంటాడు. అప్పుడే మే సడన్గా గారోని స్టాప్ చేస్తుంది. తను లైట్ యొక్క మెయిడ్ అని చెప్తుంది. అది వాడిని షాక్ చేస్తుంది.
తను చాలా టైం నుండి లైట్ కోసం సెర్చ్ చేస్తున్నానని చెప్తుంది. దాంతో గారైట్తో ఏం చేశామో ఆమెకి తెలిసిపోయిందా అని. కాని గారో అనుకుంటాడు ఆమె అబద్ధం చెప్తోందని. కాని కొంచెమైనా నిజం ఉంటే దీనివల్ల తనకి చాలా మనీ దొరకొచ్చని వాడు థింక్ చేస్తాడు. లైట్ ఒక పార్టీలో జాయిన్ అయ్యాడని, కాని దంజన్లో చనిపోయాడని కూడా తను విన్నానని గారో అడుగుతాడు. ఆమె తన నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తోందని మే చెప్తుంది. తను తనని ఆ ప్లేస్కి తీసుకెళ్లాలని. ఎక్కడైతే లైట్ డెత్ జరిగిందో అండియా ఈ వర్క్ కోసం తనకి మనీ కూడా దొరుకుతుందని గారో అనుకుంటాడు. ఇది ఏదైనా టాప్ కావచ్చని, కానీ వాడికి ఫరక్ పడదు. ఎందుకంటే ఒకవేళ ఆమె ఏదైనా చేయడానికి ట్రై చేసినా తను ఈజీగా హ్యాండిల్ చేయగలడు. వాడు హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. తను బీస్ట్ హ్యూమన్ లీడర్ అని, అందుకే తన బెస్ట్ పీపుల్ని వెంట తీసుకెళ్తానని చెప్తాడు. తను ఇది కూడా అంటాడు, ఒకవేళ మనీ ఇవ్వకపోయినా హెల్ప్ చేసేవాడనని, ఎందుకంటే లైట్ తనకి బ్రదర్ లాంటి వాడని. వాళ్ళు దంజు వైపు వెళ్తున్నప్పుడు గారో అనుకుంటాడు తను మేని తన డెస్టినేషన్కి రీచ్ చేస్తానని. కానీ దంజు లోపలికి వెళ్ళిన తర్వాత ఆమెతో ఏదో ఒకటి బ్యాడ్గా చేస్తానని. వాళ్ళు తమ డెస్టినేషన్కి రీచ్ అయినప్పుడు గారో చెప్తాడు వాళ్ళ మీద మాన్స్టర్స్ అటాక్ చేసినప్పుడు లైట్ పొరపాటున టెలిపోర్టేషన్ ట్రాప్ మీద ఎప్పుడూ కనిపించలేదని. వాడు తన మెంతో బయటికి వెళ్లే దారిని బ్లాక్ చేయమంటాడు. అనుకుంటాడు హ్యూమన్స్ ఎంత ఫూల్స్ అని, తన మాటల్ని ఈజీగా నమ్మేస్తారని. మే అంటుంది తనకి లైట్ గురించి బ్యాడ్గా అనిపిస్తుందని. ఎందుకంటే ఒకవేళ తను కొంచెం ముందే తన లైఫ్లోకి వచ్చి ఉంటే తన లెగ్ మీద ఎవరూ ఆరో షూట్ చేయలేకపోయేవారని. గారో ఇది విని షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ రోజు ఏం జరిగిందనేది కేవలం కాంకర్ ఆఫ్ ట్రైబ్స్ మెంబర్స్కి మాత్రమే తెలుసు. వాడు అడుగుతాడు ఆమె ఎవరు అని. వాడికి డౌట్ వస్తుంది ఆమె ఏదైనా వేరే కంట్రీ యొక్క స్పై ఏమో అని. తను తన మీద అటాక్ చేయడానికి రెడీ అవ్వగానే గారో రియలైజ్ అవుతాడు తను ఒక హ్యూమన్ని చూసి భయపడుతున్నానని, ఈరోజు తన చావు ఖాయమని. అప్పుడే సడన్గా లైట్ అక్కడికి వస్తాడు. తనని స్టాప్ చేయమని చెప్తాడు. గారో తన ఐస్ని నమ్మలేకపోతాడు. లైట్ అంటాడు 3 ఏళ్ల క్రితం జరిగిన దానికి రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చానని. గారో నవ్వుతాడు. ఎందుకంటే వాడి లెవెల్ 150 వాడికి అనిపిస్తుంది. లైట్ కేవలం 15 లెవెల్ కిడని, తను ఏం పీకగలని వాడు అంటాడు. లైట్ తన ఫేస్ చూపించి మిస్టేక్ చేశాడని. తనని చంపిన తర్వాత వాడు బీస్ట్ హ్యూమన్ కింగ్ అవడం ఎవరూ స్టాప్ చేయలేరని. లైట్ షాక్ అవుతాడు. గారో తను ఎలా బతికాడని గాని, మేతో తన రిలేషన్ ఏంటని గాని అడగనందుకు. కాని గారోకి ఫరక్ పడదు. ఎందుకంటే వాడికి అనిపిస్తుంది ఇద్దరు హ్యూమన్స్ బీస్ట్ హ్యూమన్ గ్రూప్ని ఫేస్ చేయలేరని. ఇద్దరు బీస్ట్ లైట్ వైపు రన్ చేస్తారు. కానీ మే వాళ్ళ హెడ్స్ కట్ చేస్తుంది. లైట్ ఆమెకి థ్యాంక్స్ చెప్పి కొంచెం వెనక్కి జరగమంటాడు. అందరూ భయంతో వణికిపోతారు. గారో వాళ్ళని కూల్ చేసి అంటాడు వాళ్ళు హ్యూమన్స్ చేతిలో ఎప్పుడూ ఓడిపోరని. కానీ లైట్ అంటాడు ఈ రోజు తనని గాడ్ కూడా సేవ్ చేయలేడని. గారో తనని సోది ఆపమంటాడు. తన లెవెల్ చూపిస్తాడు. తద్వారా తను ఎవరితో పెట్టుకుంటున్నాడో తనకి అర్థమవుతుందని. అందరూ తన మీద అటాక్ చేస్తారు. కానీ లైట్ అందరినీ ఎగరేస్తాడు. లైట్ వాళ్ళందరినీ డిఫీట్ చేశాడనే విషయాన్ని గారో నమ్మలేకపోతాడు. అందుకే వాడు లెవెల్ 500 మాన్స్టర్ని పిలుస్తాడు. అంటాడు 3 ఏళ్ల క్రితం ఎలాగైతే ఇప్పుడు కూడా అలాగే అడగమని. లైట్స్ డిసప్పాయింట్ అయ్యి అంటాడు తను ఉన్న ప్లేస్ నుండి అస్సలు కదలనని. మాన్స్టర్ తన మౌత్ నుండి ఒక బిగ్ ఎనర్జీ బ్లాస్ట్ రిలీజ్ చేస్తుంది. కానీ అందరూ షాక్ అవుతారు. తనకి కనీసం స్క్రాచ్ కూడా పడకపోవడం చూసి లైట్ ఓన్గా లెవెల్ 9000 మాన్స్టర్ని సమన్ చేస్తాడు. అది జస్ట్ తన బ్రీత్తోనే గారో యొక్క మాన్స్టర్ని ముక్కలు ముక్కలుగా బ్రేక్ చేస్తుంది. లైట్ రివీల్ చేస్తాడు తన లెవెల్ 9999 అని. అది గారోని పూర్తిగా షేక్ చేస్తుంది. కానీ ఇంపాజిబుల్ అని, ఎందుకంటే తను 3 ఏళ్ల క్రితంలాగే కిడ్లా కనిపిస్తున్నాడని లైట్ చెప్తాడు. తన బ్రేస్లెట్ తన ఏజ్ పెరగకుండా ఆపుతుందని. గారో తను ఏం చేయలేనని అర్థం చేసుకుని భిక్ష అడగడం స్టార్ట్ చేస్తాడు. తను జస్ట్ ఆర్డర్స్ ఫాలో అయ్యానని చెప్తాడు. లైట్ వాడి పీపుల్ని కూడా అదే క్వశ్చన్ అడుగుతాడు. వాళ్ళు తమకి అంతా తెలుసున్నట్టు యాక్ట్ చేస్తారు. కానీ మే అర్థం చేసుకుంటుంది వాళ్ళు అబద్ధం చెప్తున్నారని. వాళ్ళని ముక్కలు ముక్కలు చేస్తుంది. లైట్ గారోని అడుగుతాడు ఒకవేళ తను సర్ఫేస్ మీద అటాక్ చేస్తే తను గెలవగలడా అని. వార్న్ చేస్తాడు ఎందుకంటే మే దగ్గర ఒక స్కిల్ ఉంది. అది నిజం అబద్ధం ఫైండ్ చేయగలదు. గారో ఎంత భయపడతాడంటే వాడి ప్యాంట్ తడిచిపోతుంది. వాడు అంటాడు లైట్ ఎంత పవర్ఫుల్ అయినా సరే ఒంటరిగా గెలవలేడని. కానీ లైట్కి ముందే తెలుసు తను అంతా ఒంటరిగా చేయలేడని. తను అందరినీ తన ప్యాలెస్కి టెలిపోర్ట్ చేస్తాడు. గారో తన ఐస్ని నమ్మలేకపోతాడు. లైట్ ఎంత బిగ్ ఆర్మీని కలెక్ట్ చేశాడో చూసి లైట్ అందరికీ తమ స్టెప్స్ చూపించమంటాడు. మళ్లీ గారోని అడుగుతాడు ఇప్పుడు వాళ్ళు సర్ఫేస్కి ఎగైనెస్ట్గా గెలవగలరని వాడికి అనిపిస్తుందా అని. కానీ గారో ఎంత షాక్లో ఉంటాడంటే వాడు ఏం మాట్లాడలేడు. వాడు రియలైజ్ అవుతాడు తామే లైట్ని ఒక ఇలాంటి మాన్స్టర్లా చేంజ్ చేశామని. వాడు జస్ట్ ఒక సెకండ్లో టోటల్ వరల్డ్ని డిస్ట్రాయ్ చేయగలడని. వాడు లైట్ని అడుగుతాడు తను గాడ్ అవ్వాలని అనుకుంటున్నాడా అని. లైట్ చెప్తాడు తనకి ఈ వరల్డ్ యొక్క ట్రూత్ తెలియాలని. అండ్ తను తన గిఫ్ట్తో అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తాడో లేక డెత్ ఇస్తాడో అది పూర్తిగా తను ఇప్పుడు సెర్చ్ చేస్తున్న ఆ ట్రూత్ మీదే డిపెండ్ అయి ఉంటుందని.
ఆ తర్వాత లైట్ తన విలేజ్కి రిటర్న్ అవ్వడం చూస్తాము. అక్కడ తెలుస్తుంది తన విలేజ్ పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయిందని, కానీ తన బ్రదర్ లేదా సిస్టర్ యొక్క డెడ్ బాడీ ఎప్పుడూ దొరకలేదని. అందుకే తను ఒక హోప్తో ఉంటాడు, బహుశా వాళ్ళు ఇప్పటికీ బతికే ఉండొచ్చు అని. గోల్డ్ వాడిని అడుగుతాడు తను వెళ్ళడానికి రెడీగా ఉన్నాడా అని, ఎందుకంటే వాడు అక్కడ క్యాంప్ చేయాలని అనుకోవడం లేదు. కానీ నెమోముకి అనిపిస్తుంది వాడు వేరే వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకోలేడని. ఇద్దరూ తమ లాయల్టీ మీద డిస్కస్ చేసుకుంటారు. దాంతో లైట్ వాళ్ళని కూల్ చేస్తాడు. తను అంటాడు వాళ్ళ దగ్గర వరల్డ్తో ఫైట్ చేసే పవర్ ఉందని, కానీ థింక్ చేయకుండా జంప్ చేయించకూడదని. ఫస్ట్ వాళ్ళు వేరే కంట్రీస్ యొక్క పవర్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. తను ఇది కూడా తెలుసుకోవాలని అనుకుంటాడు, మాస్టర్ అసలు ఎవరు లేదా ఏంటి అని. ఎందుకంటే ఈ రీజన్ వల్లే తన విలేజ్ డిస్ట్రాయ్ అయింది. గోల్డ్ వాడిని వార్న్ చేస్తాడు, సిటీకి రీచ్ అయ్యే వరకు తన పవర్స్ని కంట్రోల్లో ఉంచుకోవాలని, లేదంటే పీపుల్ తన ఓరాన్ని తట్టుకోలేరని. లైట్ మాస్క్ వేసుకుంటాడని, సర్ఫేస్ మీద డార్క్ అనే నేమ్తో తిరుగుతున్నాడని చూస్తాము. తద్వారా తనని ఐడెంటిఫై చేయకుండా ఉంటారు. వాళ్ళు దగాస్ సిటీ వైపు ఫ్లై చేస్తారు. అక్కడ దగాస్ ఫస్ట్ అడ్వెంచరర్గా మారి లెవెలప్ అవ్వాలని అనుకుంటాడు. కానీ వాళ్ళు కిందకి దిగి నడుచుకుంటూ వెళ్లాలని డిసైడ్ అవుతారు. తద్వారా పీపుల్ నోటీస్ చేయకుండా ఉంటారు. దారిలో వాళ్ళు ఒక కార్ట్ని చూస్తారు. దాన్ని డ్వార్ఫ్స్ అటాక్ చేస్తూ ఉంటారు. వాళ్ళు త్వరగా ఆ డ్వార్ఫ్స్ని డిఫీట్ చేస్తారు. కర్నల్ అనే పర్సన్ తన సన్ వాళ్ళకి తమ కార్ట్లో రైడ్ ఇస్తారు. వాళ్ళు ఫేమస్ అడ్వెంచరర్స్ అని లైట్ చెప్తాడు. వాళ్ళు జస్ట్ స్టార్ట్ చేస్తున్నారని, ర్యాంక్ పెంచుకోవాలని అనుకుంటున్నారని. కర్నల్ చెప్తాడు దగాస్ దీనికి మంచి ప్లేస్ అని, ఎందుకంటే అక్కడ ఒక ఫేమస్ దంజు ఉంది, అది పీపుల్ని అట్రాక్ట్ చేస్తుంది. తను అక్కడ ఒక హోటల్ రన్ చేస్తున్నానని చెప్తాడు. లైట్ మరియు తన ఫ్రెండ్స్ గేట్ దగ్గర దిగుతారు. నెమోము గోల్డ్కి గుర్తు చేస్తుంది తను ఎక్కువ అటెన్షన్ డ్రా చేయకూడదని. వాళ్ళు వెళ్తారు. కానీ నెమోముకి కోపం వస్తుంది లైట్కి అందరికంటే లోయెస్ట్ ర్యాంక్ ఇచ్చినప్పుడు. తను తనకి ఎస్ ర్యాంక్ ఇవ్వాలని అంటుంది. కానీ రిసెప్షనిస్ట్ చెప్తాడు వాళ్ళు ఏం చేయలేరని, ఎందుకంటే ఇదే రూల్ అని. ఆ తర్వాత తను కర్నల్ హోటల్కి వెళ్తాడు. కర్నల్ అంటాడు ఏదైనా కావాలంటే హెసిటేట్ అవ్వద్దని. లైట్ టోటల్ టాప్ ఫ్లోర్ని 1 నెల కోసం రెంట్కి తీసుకుంటాడు. తను సైలెన్స్ మరియు యాంటీ సర్వైలెన్స్ మ్యాజిక్ వేస్తాడు. అంటాడు నెమోము మరియు గోల్డ్ ఇప్పుడు రెస్ట్ తీసుకోవచ్చని. నెమోముకి తెలుసు లైట్ ఎంత పవర్ఫుల్ అని, కానీ తనకి అనిపిస్తుంది సర్ఫేస్ మీద ఉండటం కొంచెం రిస్కీ అని. వాళ్ళు అడుగుతారు తను తన ప్యాలెస్ నుండి ఆర్డర్స్ ఇవ్వచ్చు కదా అని. అప్పుడు టోటల్ ప్లేస్ షేక్ అవుతుంది లైట్ థింక్ చేసినప్పుడు ఆమె తన రివెంజ్ దారిలో వస్తుందా అని. గోల్డ్ వాతావరణాన్ని లైట్ చేస్తాడు. లైట్ని అప్రిషియేట్ చేస్తాడు, తను ఓన్గా తన చేతులతో రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటున్నందుకు. లైట్ సారీ చెప్తాడు, ఎందుకంటే తను ఎక్కువ ఎమోషనల్ అయ్యానని. నెమోము జస్ట్ తన గురించే వర్రీ అవుతుందని తనకి తెలుసు. దీని తర్వాత తను డంజన్కి వెళ్తాడు. తను నోటీస్ చేస్తాడు అక్కడ ఎల్స్ ఎవరూ లేరని లైట్ చెప్తాడు. డ్వార్ఫ్స్ మరియు ఎల్స్ మధ్య కొంచెం గొడవ జరుగుతోందని, ఆ డంజన్ ఓనర్ ఎవరు అనే విషయం మీద. కొంతమంది లైన్ దాటి ముందుకు వెళ్తారు. లైట్ వెంటనే అర్థం చేసుకుంటాడు వాళ్ళ లీడర్ పవర్ఫుల్ అని. ముందు నిలబడిన కిడ్స్ థింక్ చేస్తారు ఏదైనా మాట్లాడాలా అని, కానీ లైట్ ఓన్గా వాళ్ళని స్టాప్ చేస్తాడు. లీడర్కి నమ్మకం కలగదు ఒక హ్యూమన్ తనతో ఇలా మాట్లాడుతున్నాడని. వాడు తనకి బుద్ధి చెప్పడానికి రెడీ అవుతాడు. కానీ వాడి కంపానియన్ తనని స్టాప్ చేస్తాడు. ఏ గొడవ జరగకుండా ఉండటానికి వాడు లైన్ వెనక్కి వెళ్తాడు. కానీ అంటాడు తను వాళ్ళని తర్వాత చూసుకుంటానని. మిగతా పీపుల్ లైట్ని అప్రిషియేట్ చేస్తారు. కిడ్స్ సారీ చెప్తారు వాళ్ళు ఏం మాట్లాడలేకపోయినందుకు. కానీ లైట్ అంటాడు పర్లేదని. కిడ్స్ అడుగుతారు గోల్డ్ ఆర్మర్ నిజంగానే గోల్డ్తో మేడ్ అయిందా అని. నెమోము చెప్తుంది అది జస్ట్ పెయింట్ అని, ఎందుకంటే రియల్ గోల్డ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, దాంతో ఆర్మర్ మేడ్ చేయలేరని. కిడ్స్కి అనిపిస్తుంది ఇది బహుశా వాళ్ళ ఫస్ట్ డంజన్ రైడ్ ఏమో అని. లైట్ షాక్ అవుతాడు, వాళ్ళకి ఎలా తెలిసిందా అని. వాళ్ళు చెప్తారు ఇక్కడి ఫ్లోర్స్ యూజువల్గా బిగ్గా ఉంటాయని, అందుకే పీపుల్ నైట్ అంతా క్యాంప్ చేయడానికి తమతో పాటు ఇంపార్టెంట్ థింగ్స్ తెచ్చుకుంటారని. కానీ లైట్ టీం దగ్గర ఏం లేవు. ఫైనల్గా వాళ్ళు దంజ లోపలికి రీచ్ అవుతారు. థింక్ చేస్తాడు లోపల ఏం దొరుకుతుందని, ఎందుకంటే తను ముందన్నడు వేరే దంజకి వెళ్లలేదు. లైట్ తన కార్డ్స్ చూస్ చేసుకుంటాడు. తద్వారా వాళ్ళు ఫ్లై చేస్తూ త్వరగా నెక్స్ట్ ఫ్లోర్కి రీచ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఫ్లోర్కి చూస్తాము. వాడు ఆర్క్స్ గ్రూప్ని చంపుతూ ఉంటాడు. వాడు ఇప్పటికీ కోపంగా ఉన్నాడు, ఎందుకంటే లైట్ తనని ఇన్సల్ట్ చేశాడు. వాడు చెప్తాడు తను ఎల్వెన్ కింగ్డమ్ యొక్క మోస్ట్ పవర్ఫుల్ టీం వైట్ నైట్స్లో మెంబర్ అని, తనలో మాస్టర్ బ్లడ్ ఉందని. వాడి కంపానియన్ యానాగ్ వాడిని కూల్ చేయడానికి ట్రై చేస్తాడు. అంటాడు వాళ్ళు 3rd ఫ్లోర్కి రీచ్ అవ్వాలని. కానీ కాయ్తో అనుకుంటాడు పీపుల్ తన లెవెల్ వల్లే తనని తక్కువగా చూస్తున్నారని. వాడు చెప్తాడు తన లెవెల్ 1500 దగ్గర స్ట్రక్ అయిపోయిందని తనకి అనిపిస్తుంది. మాస్టర్ బ్లడ్ ఉన్నప్పటికీ తను ఇంకా పవర్ఫుల్ అవ్వాల్సి ఉందని. యానాక్ ప్రామిస్ చేస్తాడు తను తనకి హెల్ప్ చేస్తానని. కానీ కాయ్తో అనుకుంటాడు తన వర్క్ అయిపోయిన తర్వాత వాడిని తీసేస్తానని. 3rd ఫ్లోర్ మీద మాన్స్టర్స్ని డిఫీట్ చేసిన తర్వాత లైట్ వేరే వాళ్లకి ఆర్డర్ ఇస్తాడు మ్యాజిక్ స్టోన్స్ కలెక్ట్ చేయమని.
తద్వారా వాళ్ళు అక్కడికి రీచ్ అయ్యారనే దానికి ప్రూఫ్ ఉంటుందని. ఆ తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. కానీ అప్పుడే వాళ్ళకి కనిపిస్తుంది ఆ కిడ్స్ గోబ్లిన్స్తో ఫైట్ చేస్తున్నారని. కిడ్స్ గోబ్లిన్స్ని డిఫీట్ చేస్తారు. కానీ సడన్గా లైట్ అక్కడికి వస్తాడు. తను చూస్తాడు తను ఒక స్నేక్ వాళ్ళ ఒక ఫ్రెండ్ మీద అటాక్ చేయకుండా స్టాప్ చేశాడని. అందుకే వాళ్ళు తనకి మళ్ళీ థ్యాంక్స్ చెప్తారు. నెమోముకి ఎవరో వస్తున్నట్టు అనిపిస్తుంది. సడన్గా ఫారెస్ట్ నుండి ఫేరీస్ గ్రూప్ బయటికి వస్తుంది. కిడ్స్ పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. కానీ ఫెరీస్ వాళ్ళ పక్క నుండి స్ట్రైట్గా వెళ్ళిపోతాయి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఇంకేదో వస్తోందని. ఒక జైంట్ సైడ్ మాంటిస్ వాళ్ళ ముందుకొస్తుంది. కిడ్స్ లీడర్ ఎలియో అంటాడు వాళ్ళు ఇక్కడి నుండి పారిపోవాలని, ఎందుకంటే వాళ్ళ దగ్గర గెలిచే ఛాన్స్ లేదని. కానీ లైట్ అంటాడు వాళ్ళు దీన్ని హ్యాండిల్ చేస్తారని. మాంటిస్ వాళ్ళ వైపు అటాక్ చేస్తుంది. ఎలియో భయపడతాడు. కానీ గోల్డ్ స్ట్రైట్గా ముందుకు వెళ్లి దాని అటాక్స్ డిఫ్లెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత దానికి రియలైజ్ అవుతుంది అది తన మీద కనీసం స్క్రాచ్ కూడా వేయలేకపోతుందని. నెమోము దాన్ని చూసి మార్క్ చేస్తుంది అది ఎంత వీక్ అని. లైట్ ఒక ఫైర్ ఆరో సమన్ చేస్తాడు. కానీ మాంటిస్ దాన్ని రివర్స్ చేసి తిరిగి పంపిస్తుంది. ఎలియో అనుకుంటాడు అంతా ఎండ్ అయిపోయిందని. తన సిస్టర్ మియాతో అంటాడు వాళ్ళకి హెల్ప్ చేయడానికి తన మ్యాజిక్ యూజ్ చేయమని. కానీ మియా షాక్ అయి నిలబడుతుంది. ఎందుకంటే లైట్ మంత్రం చదవకుండానే ఒక కాంబాట్ క్లాస్ స్పెల్ కాస్ట్ చేశాడు. ఇంకో కిడ్ అనుకుంటాడు తాము కూడా హెల్ప్ చేయాలేమో అని. కానీ గోల్డ్ వాళ్ళతో అంటాడు జస్ట్ చూసి నేర్చుకోమని. మాంటిస్ వెనకాల నుండి అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ గోల్డ్ తన షీల్డ్ దాని హ్యాండ్ మీద గట్టిగా కొడతాడు. దాంతో దాని హ్యాండ్ బ్రేక్ అవుతుంది. వాడు అంటాడు కరెక్ట్ టైంలో కౌంటర్ చేస్తే షీల్డ్ కూడా ఒక వెపన్ అవుతుందని. ఆ తర్వాత వాడు మాంటిస్ ఒక లెగ్ కట్ చేస్తాడు. కిడ్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఫైట్ గెలవడానికి కాన్ఫిడెన్స్ అండ్ స్కిల్స్ ఉండటం ఇంపార్టెంట్ అని. అప్పుడు కిడ్స్కి అర్థమవుతుంది వాడు చాలా పవర్ఫుల్ అని. లైట్ మళ్ళీ ఫైర్ ఆరో సమన్ చేస్తాడు. మాంటిస్ వాటిని డిఫ్లెక్ట్ చేస్తుంది. కానీ లైట్ ఆ ఆరోస్ మీద కంట్రోల్ తెచ్చుకుంటాడు. అవి వెనకాల నుండి మాంటిస్కి తగులుతాయి. మియా షాక్ అవుతుంది తను ఒకేసారి ఉమోనా ఆరోస్ కంట్రోల్ చేయగలగడం చూసి. ఆ తర్వాత తన మాంటిస్ ఇంకో హ్యాండ్ కూడా ఎగరేస్తాడు. మాంటిస్ పారిపోవడం స్టార్ట్ చేస్తుంది. లైట్ అర్థం చేసుకుంటాడు ఎందుకంటే అది ఎప్పుడు పారిపోవాలో అర్థం చేసుకుంది. కానీ లైట్ ఒక ఫైర్ వాల్ క్రియేట్ చేసి దాని దారిని బ్లాక్ చేస్తాడు. మియాకి నమ్మకం కలగదు. తను ఒక టాక్టికల్ క్లాస్ స్పెల్ కూడా మంత్రం చదవకుండా కాస్ట్ చేశాడని. గోల్డ్ మాంటిస్తో అంటాడు అది ఎస్కేప్ అవ్వలేదని. కానీ మాంటిస్ తన రెక్కలు విప్పి ఫ్లై చేయడం స్టార్ట్ చేస్తుంది. నెమోము దాని వెనకాల జంప్ చేస్తుంది. దాన్ని ఒక్క పోటుతో ఎండ్ చేస్తుంది. గోల్డ్ ఆమెని తిట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు వాళ్ళు దాని బాడీ పార్ట్స్ని సేల్ చేయలేరని, ఎందుకంటే ఆమె అంతా వేస్ట్ చేసిందని. నెమోముకి అర్థమవుతుంది తన వల్ల మిస్టేక్ అయిందని. కానీ కిడ్స్ వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు అంత బిగ్ మాంటిస్ని డిఫీట్ చేసినందుకు. అప్పుడు ఒక బాయ్ ఒక మ్యాజిక్ స్టోన్ ఫైండ్ చేస్తాడు. లైట్ అంటాడు దీన్ని గిల్లో సబ్మిట్ చేసి వాళ్ళు తమ ర్యాంక్ పెంచుకోవచ్చని. ఎలియో అడుగుతాడు వాళ్ళ పార్టీ ఫేమస్సా అని అనుకుంటాడు. బహుశా వాళ్ళు ఎస్ ర్యాంక్ అడ్వెంచరస్ ఏమో అని. కిడ్స్ నమ్మలేకపోతారు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే జైంట్ మాంటిస్ని డిఫీట్ చేశారు. మియా ఒక వాటర్ బాల్ సమన్ చేస్తుంది. నెమో మరియు లైట్ దాంతో హ్యాండ్స్ వాష్ చేసుకుంటారు. లైట్ ఆమెకి థాంక్స్ చెప్తాడు ఎందుకంటే ఆమె మ్యాజిక్ యూజ్ చేసి వాళ్ళు క్లీన్ అవ్వడానికి హెల్ప్ చేసింది. ఎలియో అంటాడు తను వాళ్ళకి రుణపడి ఉన్నానని. వాళ్ళని తమ క్యాంప్లో నైట్ స్పెండ్ చేయడానికి ఇన్వైట్ చేస్తాడు ఎందుకంటే మియాకి మ్యాజిక్ గురించి మాట్లాడాలని ఉంది. డిన్నర్ టైంలో మియా చెప్తుంది తను మంత్రం చదవకుండా ఒక స్పెల్ కాస్ట్ చేయలేనని. కానీ ఎలియోకి అర్థం కాదు ఇందులో అంత స్పెషల్ ఏముందని. అప్పుడు మియా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది స్పెల్స్ 3 టైప్స్ ఉంటాయని. కాంబాట్ స్పెల్స్ ఒక సింగిల్ టార్గెట్ని హిట్ చేయడానికి మేడ్ చేయబడతాయి. టాక్టికల్ స్పెల్స్ ఏదైనా గ్రూప్ మీద యూజ్ చేయడానికి ఉంటాయి. ఎగ్జాంపుల్ ఫైర్ బ్లాస్ట్ అనుకోండి. థర్డ్ క్లాస్ స్ట్రాటజిక్ స్పెల్స్ ఉంటాయి. అవి టోటల్ వరల్డ్ని ఎఫెక్ట్ చేయగలవు. కానీ వాటిని కాస్ట్ చేయడానికి మేజెస్ యొక్క ఒక బిగ్ గ్రూప్ కావాలి. మియా చెప్తుంది వేరే రేసెస్ పీపుల్ ఇలాంటి అడ్వాన్స్డ్ స్పెల్స్ ఈజీగా కాస్ట్ చేయగలరని. కానీ హ్యూమన్స్కి మ్యాజిక్ యూజ్ చేయడం కొంచెం డిఫికల్ట్ అని. అందుకే ఆమె షాక్ అయింది లైట్ ఇంత హై లెవెల్ స్పెల్ కాస్ట్ చేశాడని, అది కూడా మంత్రం లేకుండా. ఎలి ఆమెను కూల్ అవ్వమంటుంది, ఒప్పుకుంటుంది తనకి మ్యాజిక్ గురించి అంతగా తెలియదని. కానీ తను అర్థం చేసుకోగలదు లైట్ ఒక మంచి పర్సన్ అని. తను చెప్తుంది మియా ఎంత టాలెంటెడ్ అంటే తనకి సచెస్ అకాడమీ ఆఫ్ మ్యాజిక్ క్రాఫ్ట్లో అడ్మిషన్ దొరకొచ్చనంటే వాళ్ళ కంట్రీలోని ఒక చాలా బిగ్ స్కూల్, అక్కడ మ్యాజిక్ వగైరా నేర్పిస్తారు. లైట్ డచెస్ నేమ్ విని ఐడెంటిఫై చేస్తాడు. ఇది అదే స్కూల్ అని. దాన్ని అన్ని రేసెస్ పీపుల్ కలిసి బిల్డ్ చేశారు. కానీ ఎలియో చెప్తాడు ఒక యాక్సిడెంట్లో వాళ్ళ పేరెంట్స్ చనిపోయారని, అందుకే అకాడమీలో జాయిన్ అవ్వలేకపోయారని. అప్పుడు వాళ్ళు తమ ఫ్రెండ్ గిడ మరియు వర్దీతో కలిసి ఈ పార్టీని బిల్డ్ చేశారని, తద్వారా ఇలాంటి అడ్వెంచర్స్కి వెళ్తూ వాళ్ళు తమ లైఫ్ లీడ్ చేయొచ్చని. ఎలియో అంటాడు తన కల ఏంటంటే చాలా మనీ ఎర్న్ చేసి మియాని అకాడమీకి పంపించాలని. వాడి ఫ్రెండ్స్ అంటారు వాళ్ళ కల కూడా అదే అని. కానీ మియా వాళ్లతో అంటుంది ఏ పిచ్చితనం చేయొద్దని, ఎందుకంటే ఆమెకి వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఇష్టం.
లైట్ అంటాడు వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని, ఎందుకంటే తనకి తెలుసు మియా ఎంత టాలెంటెడ్ అని. ఎలియో తెలుసుకోవాలని అనుకుంటాడు వాళ్ళ అడ్వెంచరస్ ఎందుకు అయ్యారని. అప్పుడు లైట్ చెప్తాడు తన పేరెంట్స్ ఫైర్లో కాలి చనిపోయారని. నెమోము ముందుకొచ్చి చెప్తుంది తన టోటల్ బాడీ మీద కాలిన గుర్తులు ఉన్నాయని. అందుకే వాళ్ళు ఒక ఇలాంటి మెడిసిన్ కోసం సెర్చ్ చేస్తున్నారని, అది తనని హీల్ చేయగలదని. లైట్ పార్టీ గిల్డ్కి రిటర్న్ అవుతుంది. రిసెప్షనిస్ట్ ఇన్ని మ్యాజిక్ స్టోన్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. మిగతా అడ్వెంచరర్స్ వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు. ఇది అదే పార్టీ అని, వీళ్ళు జెయింట్ మాంటిస్ని డిఫీట్ చేశారు. లైట్ మ్యాజిక్ స్టోన్స్ ఎక్స్చేంజ్ చేయాలని అనుకుంటాడు. రిసెప్షనిస్ట్ చెప్తాడు ఇందులో కొంచెం టైం పడుతుందని. అంతవరకు వాళ్ళకి ఒక మంచి ఫుడ్ ఆఫర్ తిరుగుతారు. ఇద్దరు అడ్వెంచరర్స్ వాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతారు. వాళ్ళు బ్లాక్ ముక్లీనా అని లైట్కి అర్థం కాదు వాళ్ళు ఏం చెప్తున్నారో. అప్పుడు వాళ్ళు చెప్తారు సిటీలో అందరూ వాళ్ళని ఇదే నేమ్తో పిలుస్తున్నారని. వాళ్ళు తమ ఇంట్రడక్షన్ ఇస్తారు. సుఫెలాన్ మరియు గిల్బర్ట్ అంటారు వాళ్ళు ఏ ప్రాబ్లం క్రియేట్ చేయాలని అనుకోవడం లేదని. వాళ్ళకి తెలుసుల పార్టీ మాంటిస్ని డిఫీట్ చేసి 5th ఫ్లోర్ వరకు రీచ్ అయిందని వాళ్ళు చెప్తారు. పీపుల్ వాళ్ళకి చైందరికమే సపోర్ట్ చేస్తున్నారని, ఎందుకంటే హ్యూమన్స్ కూడా వేరే రేసెస్ కంటే తక్కువగా కాదని. అప్పుడే వాళ్ళ మిగతా మెంబర్స్ వాళ్ళని పిలుస్తారు. వాళ్ళు లైట్కి బై చెప్పి వెళ్ళిపోతారు. లైట్ పార్టీ ఫ్లై చేస్తూ వెళ్తుంది, కానీ వాళ్ళ కింద కిడ్స్ని చూస్తారు. అందుకే వాళ్ళతో మాట్లాడాలని డిసైడ్ అవుతారు. మియా లైట్కి థ్యాంక్స్ కింద ఒక మెడిసిన్ ఇస్తుంది. అది తన గాయాలు తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. లైట్ ఈ క్యూట్ గిఫ్ట్కి ఆమెకి థాంక్స్ చెప్తాడు, కానీ థింక్ చేస్తాడు తనకి కూడా రిటర్న్లో ఏదైనా ఇవ్వాలని. తను ఆమెకి ఒక బ్రేస్లెట్ ఇస్తాడు. మియా వెంటనే దాన్ని వేసుకుంటుంది. అంటుంది తను దీన్ని ఎప్పుడూ కేర్గా ఉంచుకుంటానని. తర్వాత నెమోము లైట్ని అడుగుతుంది తను మియాకి ఆ బ్రేస్లెట్ ఎందుకు ఇచ్చాడో. అది ఒక లెజెండరీ ఐటమ్, ఎందుకంటే ఆమె జస్ట్ ఒక మెడిసిన్ మాత్రమే ఇచ్చింది కదా. గోల్డ్ అంటాడు అది ఆమెకి పర్ఫెక్ట్ అని, ఎందుకంటే అది ప్రతి ఒక్క విష్ని ఫుల్ఫిల్ అవ్వనిస్తుంది. వాడు లైట్ని అప్రిషియేట్ చేస్తాడు తన ఆమెకి ఏది కావాలో అదే ఇచ్చాడని. వాళ్ళు 5th ఫ్లోర్కి రీచ్ అవుతారు. అది స్నోతో కవర్ అయి ఉంటుంది. లైట్ తన ఫ్రెండ్స్తో అంటాడు వాళ్ళకి ఎంత కావాలో అంత మాన్స్టర్ని హంట్ చేయమని. తర్వాత వాళ్ళు టెలిపోర్ట్ అవుతారు. తను ప్యాలెస్కి రిటర్న్ అవుతాడు. అక్కడ గర్ల్స్ తనని వెల్కమ్ చేస్తారు. మే అడుగుతుంది తన మిషన్ ఓకేనా అని. లైట్ చెప్తాడు తను అడ్వెంచరర్గా ఎంజాయ్ చేస్తున్నానని, తను మంచి పీపుల్ని కూడా మీట్ అయ్యానని. తను ఎలీని వాళ్ళ రివెంజ్ ప్లాన్ గురించి అడుగుతాడు. ఎలీ చెప్పుతుంది లైట్ ఆమెని అప్రిషియేట్ చేస్తాడు. తను మేకి ప్యాలెస్ కేర్ చూసుకోవాలని ఆర్డర్ ఇస్తాడు. యుకీకి ఏన్షియంట్ ఫారెస్ట్ని ఇన్వెస్టిగేట్ చేసే రెస్పాన్సిబిలిటీ ఇస్తాడు. నాజున అడుగుతుంది తను ఏం చేయాలని. లైట్కి తెలుసు ఆమె కిడ్ టైప్ అని, అందుకే అంటాడు తను బయట ఉన్నంత వరకు అందరి సెక్యూరిటీ చూసుకోవాలని, ఎందుకంటే ఎప్పుడు ఏ పవర్ఫుల్ ఎనిమీ వస్తాడో తెలియదు. 3rd ఫ్లోర్ మీద సుబెలియన్ మరియు గిల్బర్ట్ మాట్లాడుకుంటూ ఉంటారు బ్లాక్ ముక్లీ గురించి. వాళ్ళు అనుకుంటారు లైట్ బహుశా ఏదైనా లెజెండరీ హీరో ఏమో, ఎందుకంటే వాడు మంత్రం లేకుండానే టోటల్ హై లెవెల్ స్పెల్ కాస్ట్ చేయగలడు. సుబెలియన్ అంటాడు వాళ్ళకి తన నీడ్ ఉందని, తద్వారా హ్యూమన్స్ కూడా వేరే రేసెస్ కంటే తక్కువ కాదని ప్రూవ్ చేయొచ్చని. ఆ తర్వాత వాడు అంటాడు తను వాష్రూమ్కి వెళ్లాలని. గిల్బర్ట్ కాపలా కాయమని చెప్తాడు. వాడు రిటర్న్ వచ్చినప్పుడు చూస్తాడు గిల్బర్ట్ మరియు మిగతా పీపుల్ని కాయతో చంపేశాడని. వాడు చెప్తాడు తనకి హ్యూమన్స్ అంటే తీవ్రమైన హేట్రెడ్ అని. సుబెలియన్ అర్థం చేసుకుంటాడు వాడు కాయతోని డిఫీట్ చేయలేడని, అందుకే స్మోక్ గ్రెనేడ్ యూజ్ చేసి వాడు పారిపోతాడు. కానీ అయినా సరే తన మీద అటాక్ జరుగుతుంది. వాడు కింద పడిపోతాడు. వాడికి రియలైజ్ అవుతుంది కాయతో తనని ఎయిర్లో ఫ్లై చేస్తూ ఉంటాడు. యానాగ్ వాడిని అన్కాన్షియస్ చేస్తాడు. కానీ కాయ్తోనే అడుగుతాడు వాడు మిగతా హ్యూమన్స్ని ఎందుకు చంపేశాడని. నిజానికి వాళ్ళని ఎక్స్పెరిమెంట్ కోసం యూజ్ చేయొచ్చు కదా. కాయ్తో ప్రామిస్ చేస్తాడు నెక్స్ట్ టైం ఇంకా జాగ్రత్తగా ఉంటానని. యానాగ్ చెప్తాడు వీకెస్ట్ హ్యూమన్ కూడా ఎక్స్పెరిమెంట్కి యూజ్ అవుతాడని. ఇక్కడ గిల్లో నెమోము రిసెప్షనిస్ట్తో చెప్తుంది లైట్ తనతో ఈక్వల్ అయ్యేవాడు ఎవరూ లేరని. కానీ రిసెప్షనిస్ట్ చెప్తాడు వాళ్ళు అలా చేయలేరని. వాడు చెప్తాడు తాము ఆల్రెడీ తనని స్ట్రెయిట్గా D ర్యాంక్కి ప్రమోట్ చేశామని, కానీ రూల్స్ వల్ల తనని ప్రస్తుతానికి ఇంకా పైకి పెంచలేమని. నెమోముకి కోపం వస్తుంది. రిసెప్షనిస్ట్ ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇప్పటికీ తన దగ్గర అడ్వెంచరర్గా ఎక్స్పీరియన్స్ తక్కువ ఉందని. కానీ ఒకవేళ తను ఏదైనా చాలా బిగ్ థింగ్ అచీవ్ చేసి చూపిస్తే బహుశా తన ర్యాంక్ పెంచొచ్చని. ఆ ఈవినింగ్ లైట్ ఒక క్వెస్ట్ ఉంచి ఉంటుంది. వాడు థింక్ చేస్తాడు ఒకవేళ తను ఈ మిషన్ కంప్లీట్ చేస్తే తన ర్యాంక్ పెరుగుతుందని. కానీ లైట్ చెప్తాడు ఇప్పటి వరకు ఎవరూ ఆ కిల్లర్ని చూడలేదని. వాడు థింక్ చేస్తాడు కిల్లర్ని ట్రాక్ ఎలా చేయాలి అని. కానీ సడన్గా వాళ్ళకి ఏదో ఒకటి దగ్గరికి వస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకే వాళ్ళు ఫైట్ చేయడానికి రెడీ అవుతారు. వాళ్ళపైన ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. కానీ వాళ్ళు షాక్ అవుతారు. అది మియా అని చూసి. ఆమె చాలా బ్యాడ్గా ఇంజ్యూర్ అయినట్టు ఉంటుంది. లైట్ తన మ్యాజిక్తో ఆమెని హీల్ చేస్తాడు. అడుగుతాడు ఆమెతో ఏం జరిగిందని.
ఆ తర్వాత తన హిప్నాసిస్ స్కిల్ యూజ్ చేసి ఆమె మెమరీస్ చూడటం స్టార్ట్ చేస్తాడు. ఫ్లాష్ బ్యాక్లో చూపించబడుతుంది, కిడ్స్ కొంతమంది అడ్వెంచరస్తో మాట్లాడుతుంటారు. వాళ్ళకి ఆ కిల్లర్ గురించి వార్నింగ్ ఇస్తారు. వాళ్ళు చెప్తారు, కిల్లర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెల్స్ కూడా యూజ్ చేయగలడని. మియా అర్థం చేసుకుంటుంది. వాళ్ళు దాన్ని ఫేస్ చేయలేరని అడ్వెంచరస్ డంజన్ వదిలేయడానికి రెడీ అవుతారు. కిడ్స్ని కూడా బయటికి వచ్చేయమంటారు. ఎలియో వాళ్ళ మాట వినాలని డిసైడ్ అవుతాడు. కిడ్స్ రిటర్న్ వెళ్లడం స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళకి అనిపిస్తుంది వాళ్ళంతా చాలా టైర్డ్ అయ్యారని, అందుకే కాసేపు రెస్ట్ తీసుకోవాలని డిసైడ్ అవుతారు. అప్పుడే కాయ్తో మరియు యానాక్ సడన్గా వాళ్ళ ముందుకు యానాక్ అడుగుతాడు, వాళ్ళకి హెల్ప్ కావాలా అని. కిడ్స్ అనుకుంటారు వాళ్ళని నమ్మొచ్చు అని, ఎందుకంటే వాళ్ళు ముందే మీట్ అయ్యారు. వాళ్ళు చెప్తారు తాము డంజన్ వదిలేయాలని అనుకుంటున్నామని, ఎందుకంటే ఒక కిల్లర్ అక్కడ ఉన్నాడని విన్నామని. కాయ్తో అర్థం చేసుకుంటాడు అందరికీ తన పనుల గురించి తెలిసిపోయిందని. ఆ తర్వాత వాడు ఓన్గా రివీల్ చేస్తాడు తనే ఆ అడ్వెంచర్ కిల్లర్ అని, ఎవరి గురించైతే అందరూ మాట్లాడుకుంటున్నారో. కిడ్స్ భయపడతారు. బాయ్స్ మియాని పావంటారు తాము దాన్ని ఫేస్ చేస్తామని చెప్తారు. వాళ్ళు అటాక్ చేస్తారు. కాయ్తో తన స్వాటో వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. కానీ వర్దీ హార్డ్ వర్క్ వదలడు. మియాని తన ప్రాణం కాపాడుకుని పారిపోమంటాడు. గిమ్రా మళ్లీ లేచి వర్దీతో కలిసి మళ్లీ అటాక్ చేస్తాడు. కాని కాయ్తో ఇద్దరిని కట్ చేస్తాడు. మియా గట్టిగా అరుస్తుంది వాళ్ళిద్దరూ కింద పడినప్పుడు. యానాక్ కాయ్తోతో అంటాడు వాడు వాళ్ళని ఎక్స్పెరిమెంట్కి యూజ్ చేయొచ్చు కదా అని. కాని కాయ్తో అంటాడు వీక్ పీపుల్ తనతో ఫైట్ చేయడానికి ట్రై చేస్తే తను వాళ్ళని కట్ చేస్తానని. యానాక్ అంటాడు మియాని కనీసం లైవ్లో ఉంచమని. కాని కాయ్తో అంటాడు ఫస్ట్ తన ఆమెతో కొంచెం ఫన్ చేస్తానని, ఆమెని చంపకూడదని, మిగతా ఏం చేయాలో అది చేయమని. మియా తనని దూరంగా ఉండమంటుంది. కాని కాయ్తో అంటాడు అరే భయపడకు, నువ్వు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, నాలాంటి ఒక లెజెండరీ హీరో నిన్ను యూజ్ చేయబోతున్నందుకు. ఎలియో మళ్లీ లేచి మియాని పారిపోమంటాడు. యానాక్కి అది ఫన్నీగా అనిపిస్తుంది. కాయ్తోతో అంటాడు ఆమెని లైవ్లో క్యాచ్ చేయమని. ఎలియో రెడీ అవుతాడు తన ప్రాణం పనంగా పెట్టడానికి. మియా అర్థం చేసుకుంటుంది తన బ్రదర్ తన ప్రాణం పనంగా పెడుతున్నాడని. ఆమె ఏడుస్తూ పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంది. యానాక్ కాయ్తోకి చెప్తాడు ఆమె వెనకాల వెళ్లమని. కాని ఎలియో తనని స్టాప్ చేయడానికి ట్రై చేస్తాడు. కాయ్తో వాడిని తోసేసి కింద పడేస్తాడు. కాని ఎలియో హార్డ్ వర్క్ వదలడానికి రెడీగా లేడు. యానాక్ కాయ్తోకి మళ్లీ గుర్తు చేస్తాడు ఆమెని చంపకూడదని. కాని కాయ్తో అంటాడు హ్యూమన్స్ని క్యాచ్ చేయడం కంటే చంపడమే ఈజీ అని. ఎలియోకి గోల్డ్ నేర్పించిన విషయం గుర్తొస్తుంది. ఫైట్ గెలవడానికి కాన్ఫిడెన్స్ అండ్ స్కిల్స్ ఉండటం ఇంపార్టెంట్ అని. వాడు ఒక ప్లాన్ వేస్తాడు. తన స్వాడ్ విసిరేస్తాడు. కాయ్తో కష్టంగా ఎస్కేప్ అవుతాడు. కానీ ఎలియో తన షీల్డ్తో వాడిని గట్టిగా కొడతాడు. కాయ్తో కింద పడతాడు. కాయ్తోకి నమ్మకం కలగదు తనని ఒక కిడ్ కింద పడేశాడు. దాంతో కాయ్తో కోపంతో పిచ్చెక్కిపోతాడు. ఒక బ్లేడ్ సమన్ చేసి ఎలియోని చంపడానికి ట్రై చేస్తాడు. యానాక్ వాడిని స్టాప్ చేస్తాడు. గుర్తు చేస్తాడు తాము మియాని క్యాచ్ చేయాలని, తద్వారా గిల్డ్కి తమ గురించి తెలియకుండా ఉంటుందని, తామే కిల్లర్స్ అని. మియా ఫారెస్ట్కి రీచ్ అవుతుంది. కాని కాయ్తో బ్లేజ్ ఆమె దారిని బ్లాక్ చేస్తూ ఆమె అర్థం చేసుకుంటుంది ఇప్పుడు తన గేమ్ ఎండ్ అని. వాడు అంటాడు హ్యూమన్స్ తనతో ఈక్వల్ అవ్వలేరని. కానీ మియా హార్డ్ వర్క్ వదలదు, ఎందుకంటే బాయ్స్ తమ ప్రాణం ఇచ్చి ఆమెను ప్రొటెక్ట్ చేశారు. ఆమె ఐస్ వర్డ్స్ సమన్ చేసి అటాక్ చేస్తుంది. కానీ కాయ్తో ఈజీగా వాటిని బ్రేక్ చేస్తాడు. ఆ తర్వాత ఆమె పారిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ కాయ్తో ఆమెను కింద పడేసి అంటాడు హార్డ్ వర్క్ వదిలేయమని. మియా అంటుంది వాడు జస్ట్ ఒక లూజర్ అని, వాడు వీక్ పీపుల్ని టార్గెట్ చేస్తాడని. ఇది విని కాయ్తో ఇంకా ఎక్కువ కోపంలోకి వస్తాడు. వాడికి గుర్తొస్తుంది ఎలా మిగతా ఎల్ఫ్స్ కూడా తనని వేస్ట్ అనుకునేవాళ్ళు అనేవాళ్ళు, తను ఏం స్పెషల్ కాదని, జస్ట్ వీక్ పీపుల్ని టార్గెట్ చేస్తాడని. తద్వారా తనని తాను బెటర్గా ఫీల్ అవ్వడానికి వాడు తన హోప్స్ కోల్పోతాడు. మియాని చంపడానికి రెడీ అవుతాడు. కానీ మియా మనసులో థింక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఒకవేళ తను ఏదో ఒకలా లైట్కి రీచ్ అయితే తను బతుకుతుందని. అప్పుడే ఆమె బ్రేస్లెట్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు లైట్కి తెలిసిపోతుంది అంతా ఏం జరిగిందో. అందుకే తను కాయ్తోని స్టాప్ చేయాలని డిసైడ్ అవుతాడు. యానాక్ ఎలియోని హీల్ చేస్తాడు. ఎందుకంటే వాడు ఎలియో లైవ్లో ఉండాలని అనుకుంటున్నాడు. తద్వారా వాడి మీద ఎక్స్పెరిమెంట్ చేయొచ్చని. కానీ కాయ్తో చెప్తాడు మియా పారిపోయిందని. యానాక్కి నమ్మకం కలదు కాయ్తో ఒక కిడ్ని క్యాచ్ చేయలేకపోయాడని. కాయ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆమె సడన్గా గాయబైపోయిందని, బహుశా ఆమె టెలిపోర్టేషన్ ఐటెం వగైరా ఏదైనా యూజ్ చేసి ఉంటుందని. తాము ప్రాబ్లంలో ఉన్నామని, ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది తామే క్రిమినల్స్ అని. వాడికి అనిపిస్తుంది ఎల్ఫ్ కింగ్డమ్కి కూడా తెలిసిపోతుందని. కాయ్తో వాళ్ళ గ్రేండియస్ స్వాడ్ని దొంగిలించాడని. ఆ తర్వాత వాళ్ళు వైట్ నైట్స్ని పంపుతారు వాడిని క్యాచ్ చేయడానికి. యానాక్ చెప్తాడు వైట్ నైట్స్ క్యాప్టెన్ లెవెల్ 3000 అని. వాడి మెంబర్స్ 2000 లెవెల్ చుట్టుపక్కల ఉంటారని. వాళ్ళ దగ్గర ఇలాంటి వెపన్స్ కూడా ఉన్నాయని, అవి గ్రేండియస్తో ఈక్వల్ అవ్వగలవని కాయ్తోకి అనిపిస్తుంది. తను బ్యాడ్గా ఇరుక్కుపోయాడని. కానీ అనగంటాడు ఒకవేళ వాడు తన ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ చేస్తే కాయ్తో తన లిమిట్ని క్రాస్ చేయగలడని, వైట్ నైట్స్ని డిఫీట్ చేయగలడని. వాళ్ళు వెళ్లడానికి రెడీ అవుతారు.
అప్పుడే లైన్ సడన్గా వాళ్ళ ముందుకొస్తుంది. కాయ్తో షాక్ అవుతాడు. వాడు తనకి అంత క్లోజ్గా ఎలా వచ్చాడని కనీసం తెలియకుండా లైట్ చూసేస్తాడు. గిమ్రాన్ వర్ది చనిపోయారని, కానీ గోల్డ్ చెప్తాడు ఎలియో ఇప్పటికీ లైవ్లోనే ఉన్నాడని. లైట్ వెంటనే తన మ్యాజిక్తో వాడిని హీల్ చేస్తాడు. వాడు వాళ్ళ రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటాడు, ఎందుకంటే వాళ్ళు మంచి పీపుల్ అని తనకి తెలుసు. యానాగ్ మరియు కాయ్తో తనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు, తాము బాయ్స్కి హార్మ్ చేయలేదని. కానీ లైట్ అంటాడు తనకి అంతా తెలుసని మియా వల్ల. వాడు వాళ్లతో అంటాడు వర్రీ అవ్వద్దని, ఎందుకంటే తను ఇప్పటి వరకు వాళ్ళ కంప్లైంట్ గిల్డ్లో చేయలేదని. కాయ్తో నవ్వడం స్టార్ట్ చేస్తాడు. అనుకుంటాడు ఒకవేళ వాడు లైట్ని చంపేస్తే వాళ్ళు బతికిపోతారని. కానీ లైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తను గిల్డ్కి అందుకే ఇన్ఫార్మ్ చేయలేదని, ఎందుకంటే వాడు వాళ్ళకి ఓన్గా పనిష్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నాడని. వాడు అంటాడు ఫస్ట్ వాళ్ళకి పెయిన్ ఇస్తాడని, ఆ తర్వాత చంపుతాడని. వాడు గోల్డ్ మరియు నెమోముతో అంటాడు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దని. మెల్లగా కాయ్తో వైపు నడవడం స్టార్ట్ చేస్తాడు. కాయ్తో తనని తక్కువగా చూస్తాడు, ఎందుకంటే వాడు జస్ట్ ఒక హ్యూమన్. కాయ్తో తన మీద అటాక్ చేస్తాడు, కానీ లైట్ ఈజీగా వాడి అటాక్ బ్లాక్ చేస్తాడు. అడుగుతాడు వాడు ఇంతే చేయగలడా అని. కాయ్తో కోపంతో కంటిన్యూస్గా తన స్వాట్ తిప్పుతూనే ఉంటాడు, కానీ వాడు లైట్కి ఒక స్క్రాచ్ కూడా వేయలేడు. యానాక్కి తన ఐస్ని నమ్మడం సాధ్యం కాదు, కాయ్తో ఒక హ్యూమన్ని డిఫీట్ చేయలేకపోతున్నాడని. వాడు తన ఫుల్ పవర్తో అటాక్ చేస్తాడు, కానీ లైట్ వాడి అటాక్ బ్లాక్ చేసి వాడిని ఒక పంచ్తో దూరం విసిరేస్తాడు. కాయ్తోని కొంచెం ఉడికిస్తాడు. భయ్యా నువ్వు ఇంకా హార్డ్ వర్క్ చేయాలి యార్, లేదంటే ఇలా అయితే నువ్వు త్వరగా చనిపోతావు. టెన్షన్ పడకు, నేను నా పవర్స్ యూజ్ చేయను, తద్వారా నీకు కొంచెం ఈజీగా ఉంటుంది. కాయ్తో చాలా చిరాకు పడతాడు. గ్రైండిస్ యొక్క ఎబిలిటీ యూజ్ చేసి ఎలిమెంటల్ బ్లేడ్ సమన్ చేస్తాడు. అంత లైట్ మీద అటాక్ చేయడానికి పంపుతాడు. లైట్ వాటి నుండి ఎస్కేప్ అవ్వడానికి రన్ చేస్తాడు, జంప్ చేస్తాడు. కాయ్తో సడన్గా వెనకాల నుండి అటాక్ చేస్తాడు, కానీ లైట్ అయినా సరే దాన్ని బ్లాక్ చేస్తాడు. కాయ్తో అనుకుంటాడు లైట్ బహుశా ఒక వారియర్ ఏమో, వాడు మేజ్ లాగా యాక్ట్ చేస్తున్నాడని, ఎందుకంటే కేవలం వారియర్స్ మాత్రమే తనతో ఈక్వల్ అవ్వగలరు. కానీ లైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తను నిజంగానే ఒక మేజ్ అని. యారన్ నమ్మకం కలిగించడానికి వాడు ఐస్ సమన్ చేస్తాడు. కాయ్తో షాక్ అవుతాడు, ఎందుకంటే లైట్ మంత్రం లేకుండా స్పెల్ కాస్ట్ చేస్తున్నాడు. కాయ్తో తన బ్లేజ్ లైట్ మీద విసురుతాడు, కానీ లైట్ వాటిని తన ఐస్ వాడ్తో డిస్ట్రాయ్ చేస్తాడు. యానాగ్ కూడా షాక్ అవుతాడు, లైట్ గ్రైండిస్ యొక్క క్లోన్స్ని జస్ట్ తన మ్యాజిక్తో డిస్ట్రాయ్ చేశాడని. లైట్ యొక్క మ్యాజిక్ పవర్ వేరే లెవెల్ అని, అందుకే వాడు అన్ని వైపుల నుండి అటాక్ చేస్తాడు. కానీ లైట్ తనని తాను ఐస్తో కవర్ చేసుకుంటాడు. కాయ్తో మరియు యానాగ్ ఇద్దరూ థింక్ చేస్తారు ఎప్పుడూ ఎవరు ఐస్ని బారియర్ లాగా యూజ్ చేయలేదని. లైట్ కంటిన్యూస్గా కాయ్తోని మార్క్ చేస్తూనే ఉంటాడు. కాయ్తోకి నమ్మకం కలగదు తను ఒక హ్యూమన్ చేతిలో ఓడిపోతున్నాడని. చెప్తాడు గ్రైండియస్ మోస్ట్ పవర్ఫుల్ స్వాడ్ అని, ఎందుకంటే దీన్ని తనకి మాస్టర్ ఇచ్చాడని. అందరూ ఇది విని షాక్ అవుతారు. లైట్ అడుగుతాడు తనకి మాస్టర్ గురించి ఎలా తెలుసు అని. కాయ్తో చెప్తాడు తను మాస్టర్ బ్లడ్తోనే బోర్న్ అయ్యానని, అందుకే తను హ్యూమన్స్ కంటే చాలా రెట్లు పవర్ఫుల్ అని. ఎందుకంటే తను కూడా ఒక సబ్ మాస్టర్ ఎస్బోస్ 7 గాని. లైట్కి అర్థం కాదు వాడు ఏం చెప్తున్నాడో. లైట్ తన కంపానియన్స్కి చెప్తాడు తను డిసైడ్ ప్యాలెస్కి తీసుకెళ్తానని, తద్వారా వాళ్ళ నుండి ఇన్ఫర్మేషన్ తీయొచ్చని. నెమోము మరియు గోల్డ్ యానాగ్ని క్యాచ్ చేయడానికి రెడీ అవుతారు. యానాగ్ అంటాడు తనకి ఫైట్ చేయడం రాదని, కానీ అప్పుడే వాడి సర్వెంట్స్ మాన్స్టర్స్గా చేంజ్ అవుతారు. వాడు చెప్తాడు తను హ్యూమన్స్ని మాన్స్టర్స్గా చేంజ్ చేసే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నానని. లైట్ వాళ్లలో ఒకరిని ఐడెంటిఫై చేస్తాడు, వాడు సుబెలియన్. యానాగ్ ఒప్పుకుంటాడు డిఫరెంట్ రేసెస్ని కంబైన్ చేస్తేనే ఎవరైనా తమ లిమిట్ని క్రాస్ చేయగలరని, అందుకే వాడు హ్యూమన్స్ని హంట్ చేస్తున్నాడని తన ఈ ఎక్స్పెరిమెంట్ని సక్సెస్ చేయడానికి. లైట్ నెమోము మరియు గోల్డ్కి ఆర్డర్ ఇస్తాడు ఆ మాన్స్టర్స్ని చంపి వాళ్ళకి ముక్తి ఇవ్వమని. వాళ్ళు వాళ్ళని కట్ చేస్తారు, కానీ యానాగ్ అంటాడు ఎండవలేదని. అప్పుడే ఆ మాన్స్టర్స్ వెంటనే హీల్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. నెమోము మరియు గోల్డ్కి వాళ్ళని చంపడం డిఫికల్ట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ అటాక్స్కి ఏం ఎఫెక్ట్ అవ్వడం లేదు. యానా వాళ్ళని హార్డ్ వర్క్ వదిలేయమంటాడు, కానీ వాడు సీరియస్ అవుతాడు. తన రియల్ పవర్ రిలీజ్ చేస్తాడు. వాడు తన స్పెషల్ స్కిల్తో ఆ మాన్స్టర్ మీద అటాక్ చేస్తాడు. యానాగ్ అనుకుంటాడు ఇంత సరిపోదని, కానీ ఆ తర్వాత వాడు చూస్తాడు మాన్స్టర్స్ ఇప్పుడు హీల్ చేయలేకపోతున్నారని. వాడు భయపడతాడు. అప్పుడే నెమోము వాడి అహంకారాన్ని బ్రేక్ చేస్తుంది. వాడు పెయిన్తో అన్కాన్షియస్ అవుతాడు. లైట్ తన ఐస్తో కాయ్తో మీద ఫైర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అడుగుతాడు కాయ్తో నీకు ఫైట్ చేయడంలో పెయిన్గా ఉందా? కాయ్తోకి గుర్తొస్తుంది ఎలియో తన లూజర్ అన్నాడని. వాడు కోపంలోకి వస్తాడు. డిసైడ్ అవుతాడు తను అందరినీ రాంగ్ అని ప్రూవ్ చేస్తానని. వాడు గ్రైండియస్ యొక్క అల్టిమేట్ ఫామ్ రిలీజ్ చేస్తాడు. లైట్ మీద అటాక్ చేస్తాడు. లైట్ జంప్ చేసి ఎస్కేప్ అవుతాడు. అర్థం చేసుకుంటాడు క్రిప్టీస్ ఒక మ్యాజికల్ విప్ లాగా వర్క్ చేస్తోందని.
లైట్ ఒప్పుకుంటాడు ఇది చాలా బాగుందని, కానీ తనని డిఫీట్ చేయడానికి సరిపోదని. కాయ్తో చాలా కోపంగా మారి అంటాడు, ఒక ఎటాక్ తగిలినా సరే లైట్ బతకలేడని. అప్పుడు లైట్ స్టాప్ అవుతాడు. అచ్చా, అంటే నేను ఒక్క ఎటాక్కే చనిపోతానా? ఓకే చెయ్యి, నీ ఫుల్ పవర్తో ఎటాక్ చెయ్యి. కాయ్తో తన ఫుల్ లైఫ్ పెడతాడు ఆ ఎటాక్లో. కానీ లైట్కి ఒక హెయిర్ కూడా కదలదు. అరే చెయ్యి చెయ్యి, ఇంకొంచెం ట్రై చేయి, ఏలుసు నేను చనిపో అంటాడు. కాయ్తో పిచ్చివాడ్లా ఎటాక్ చేస్తూనే ఉంటాడు. కానీ లైట్ వాడిని తన్ని దూరం విసిరేస్తాడు. అంటాడు తను వాడిని ఇప్పుడు సంపనని, ఎందుకంటే వాడిని కొన్ని క్వశ్చన్స్ అడగాలని అనుకుంటున్నాడు. కాయ్తో దయభిక్ష అడుగుతాడు. వాడిని అగ్లీ లూజర్ అంటాడు. వాడు హీరో అనిపించుకోవడానికి లాయక్ కాదని, ఎందుకంటే రియల్ హీరోస్ ఎప్పుడూ హార్డ్ వర్క్ వదలరని, డిఫికల్ట్ సిట్యువేషన్స్లో కూడా ఫైట్ చేస్తారని. కానీ ఓకే చల్, నేను నీకు ఒక లాస్ట్ ఛాన్స్ ఇస్తాను. ఒకవేళ నువ్వు నాకు ఒక్క స్క్రాచ్ వేసినా నేను నిన్ను వెళ్ళనిస్తాను. కానీ కాయ్తోకి ఎంత ఫ్యూజులు ఎగిరిపోతాయంటే వాడు పారిపోవడం స్టార్ట్ చేస్తాడు. లైట్ తన సోలార్ బీమ్ కాయ్తో మీద వేస్తాడు. కాయ్తో భయంతో తల్లాడిపోతాడు. లైట్ అంటాడు, మియా కరెక్టే అని ఒక లూజర్. లైట్ డిసైడ్ చేస్తాడు గిమ్రా మరియు వర్దీని తన ప్యాలెస్లో పూడ్చాలని, ఎందుకంటే ఈ ప్లేస్ మాస్టర్స్తో నిండి ఉంది. కాయ్తో మరియు యానాక్ థింక్ చేస్తూ ఉంటారు ఇప్పుడు తమతో ఏం జరగబోతోందని. అప్పుడు లైట్ వాళ్లతో అంటాడు వాళ్ళిద్దరూ తనతో వస్తున్నారని. వాడు తన టెలిపోర్టేషన్ స్పెల్ యూజ్ చేసి అందరినీ ప్యాలెస్కి తీసుకెళ్తాడు. కాయ్తో మరియు యానాకి చెప్తాడు ఈ ప్లేస్ అబిస్ డంజన్ యొక్క డీపెస్ట్ పార్ట్లో ఉందని. కానీ వాళ్ళు షాక్ అవుతారు లైట్ వాళ్ళని ఇక్కడికి ఎందుకు తెచ్చాడని. నెమోమ్ చెప్తుంది లైట్ ఇక్కడే ఉంటాడని. వాళ్ళిద్దరూ నమ్మలేకపోతారు. వాడు వరల్డ్లోని మోస్ట్ డేంజరస్ డంజన్లో ఉంటున్నాడని. కానీ నెమోము వాళ్ళని సైలెంట్గా వెల్కమ్ చేస్తారు. కాయ్తో మరియు యానాక్ గురించి అడుగుతారు. లైట్ చెప్తాడు వీళ్ళిద్దరూ చాలా ఫేమస్ క్రిమినల్స్ అని, వీళ్ళు పీపుల్ని తమ ఎక్స్పెరిమెంట్స్ కోసం చంపుతారని. కానీ ఈ పీపుల్ని ఇక్కడికి అందుకే తెచ్చామని, ఎందుకంటే వీళ్ళకి మాస్టర్ గురించి కొంత తెలుసని గర్ల్స్ వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఎగ్జైట్ అవుతారు. కానీ లైట్ చెప్తాడు వాళ్ళ నుండి అంత తెలిసే వరకు వాళ్ళని ఆర్డర్ ఇస్తాడు. తనకి హెల్ప్ చేయమని గిమ్రా మరియు వర్దీని పూడ్చడంలో కాయ్తో మరియు యానాగ్ మళ్ళీ దయ కోసం భిక్ష అడుగుతారు. కానీ లైట్ వాళ్ళకి గుర్తు చేస్తాడు వాళ్ళు హ్యూమన్స్ మీద ఎంత టార్చర్ చేశారో. వాడు అంటాడు ఏ విధంగా అయితే వాళ్ళు పీపుల్తో బిహేవ్ చేశారో. ఆ తర్వాత వాళ్ళు సారీకి లాయక్ కాదని. దీని తర్వాత మియా ఒక హోటల్లో కాన్షియస్లోకి వస్తుంది. ఆమె అడుగుతుంది బాయ్స్తో ఏం జరిగిందని. లైట్ చెప్తాడు తను ఎలియోని అయితే సేవ్ చేయగలిగానని, కానీ గిమ్రా మరియు వర్దీ బతకలేకపోయారని. వాడు అంటాడు తను వాళ్ళ బాడీస్ రిటర్న్ తేలేకపోయాడని. కానీ లాస్ట్ గుర్తుగా వాడు వాళ్ళ హెయిర్ ఆమెకిస్తాడు. మియా ఏడవడం స్టార్ట్ చేస్తుంది. లైట్ తన కోసం చేసిన ప్రతిదానానికి థాంక్స్ చెప్తుంది. నెక్స్ట్ డే లైట్ గిల్డ్కి రిటర్న్ వెళ్తాడు. అక్కడ రిసెప్షనిస్ట్ చెప్తాడు తనని సి ర్యాంక్కి ప్రమోట్ చేస్తున్నామని. వాడంటాడు తను ఆ కిల్లర్ని క్యాచ్ చేయలేకపోయానని. కానీ రిసెప్షనిస్ట్ చెప్తాడు పార్లేదని, ఎందుకంటే తో మరియు యానాక్ గురించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని, ఇద్దరు కిడ్స్ని కూడా చనిపోకుండా సేవ్ చేశాడని. ఆ ఈవినింగ్ ఎలియో లైట్కి చెప్తాడు తను రేపు మియాతో కలిసి వెళ్తున్నానని. లైట్ అడుగుతాడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని. వాళ్ళు చెప్తారు తాము అడ్వెంచర్ వగైరా వదిలేసి తమ విలేజ్కి రిటర్న్ వెళ్తామని. మియా చెప్తుంది తను అకాడమీలో అడ్మిషన్ తీసుకోవడం వదిలేస్తానని, ఓన్గా చేసి మ్యాజిక్ నేర్చుకుంటానని, లైట్ లాగా పవర్ఫుల్ అవ్వడానికి ట్రై చేస్తానని. వాళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత లైట్ థింక్ చేస్తాడు తను వాళ్ళని మళ్ళీ ఎప్పుడైనా మీట్ అవుతానని. ఒకరోజు వాళ్ళని గిమ్రా మరియు వర్దీ దగ్గరికి తీసుకెళ్తానని, ఎక్కడైతే వాళ్ళని పూడ్చారో. వాడు నెమోము మరియు గోల్డ్కి ఆర్డర్ ఇస్తాడు వాళ్ళు ఇక్కడే ఉండాలని. తను ఓన్గా ప్యాలెస్కి రిటర్న్ వెళ్తాడు. అక్కడమే తనకి ఇన్వెస్టిగేషన్లో ఏమేం ఇన్ఫర్మేషన్ దొరికిందో దాని గురించి చెప్తుంది. ఎలి చెప్తుంది తను తన ఫర్బిడెన్ మ్యాజిక్ యూజ్ చేసి ఆ ఇద్దరు విలన్స్ బ్రెయిన్స్ చదివానని. ఆమె చెప్తుంది కాయ్తో లోపల మాస్టర్ బ్లడ్ ఉందని, అందుకే వాడు త్వరగా లెవెల్ అప్ అవ్వగలిగాడని. లైట్ డిసైడ్ చేస్తాడు వాళ్ళు వైట్ నైట్స్ గురించి కూడా ఇన్వెస్టిగేట్ చేయాలని. ఆమె లైట్కి చూపిస్తుంది ఎలా ఉందో. లైట్ డిసైడ్ చేస్తాడు ఇప్పుడు వాళ్ళని ఎండ్ చేసే టైం వచ్చిందని. వాడు ఒక కార్డ్ యూజ్ చేసి మాన్స్టర్ని సమన్ చేస్తాడు. ఆ మాన్స్టర్స్ వాళ్ళని లైవ్లోనే తినేస్తాయి. తర్వాత లైట్ ఎలీని వాళ్ళ రివెంజ్ ప్లాన్ గురించి అడుగుతాడు. ఎలీ చెప్తుంది నెక్స్ట్ టైం తను శాషాని దొరకబట్టడానికి రెడీగా ఉందని. వైట్ నైట్స్ని క్యాచ్ చేయడం వాళ్ళ ఫస్ట్ వర్క్ అవుతుందని ఎలీ చెప్తుంది. శాషా లైట్ యొక్క వైస్ కెప్టెన్తో మ్యారేజ్ చేసుకోబోతోందని. లైట్ అంటాడు సల్లైతే ఆమెకి మ్యారేజ్ యొక్క ఒక క్యూట్ గిఫ్ట్ ఇద్దాం. ఇదే టైంలో మనం శాషాని తన కాబోయే హస్బెండ్ మిఖాయిల్తో చూస్తాము. మిఖాయిల్ చెప్తాడు తను హ్యూమన్స్ యొక్క ఒక విలేజ్ని కాల్చి బూడిద చేశానని, తనకి పీపుల్ తమ లైఫ్ కోసం భిక్ష అడగడం చూడటం ఇష్టమని. శాషా కూడా చెప్తుంది తను లైట్ మీద ఆరో షూట్ చేసినప్పుడు తనకి కూడా ఫన్ అనిపించిందని. శాషాని మళ్లీ చూడడానికి తద్వారా తను ఆమె లైఫ్ డిస్ట్రాయ్ చేయొచ్చు. మనం చూస్తాము శాషా ఒక కార్ట్లో ఉంటుంది, థింక్ చేస్తూ ఉంటుంది మిఖాయిల్ ఎంత హ్యాండ్సమ్ అని. కార్ట్ స్టాప్ అవుతుంది. వాళ్ళు చూస్తారు ఒక పర్సన్ తన థింగ్స్ కింద పడేశాడని.
వాడి ఓనర్ వాడిని కొడుతూ క్లీన్ చేయమంటున్నాడని శాషా అనుకుంటుంది. హ్యూమన్స్ వేస్ట్ అని, ఎందుకంటే వాళ్ళు ఒక్క వర్క్ కూడా పర్ఫెక్ట్గా చేయలేరు. అప్పుడు వాళ్ళు చూస్తారు లైట్ ఒక గల్లీలోకి వెళ్తున్నాడని. ఆమె భయపడుతుంది. వాడి వెనకాల పరిగెత్తుతుంది. థింక్ చేస్తూ తన ఐస్ తనని మోసం చేస్తున్నాయా అని, ఎందుటే వాడు గాయబైపోతాడు. శాషా అనుకుంటుంది బహుశా ఏదో భ్రమ ఏమో అని. కానీ ఆ తర్వాత ఆమె వాల్ మీద ఒక నోట్ చూస్తుంది. అందులో రాసి ఉంటుంది తను టవర్ మీద ఆమె కోసం వెయిట్ చేస్తున్నాడని. ఆమె భయపడుతుంది వాడు లైవ్లో ఉన్నాడని రియలైజ్ అయినప్పుడు. ఆమె భయపడుతుంది వాడు తన లైఫ్ డిస్ట్రాయ్ చేస్తాడని, ఎందుకంటే వాళ్ళు అప్పుడే నోబెల్ అయ్యారు ఎప్పుడైతే అందరూ అనుకున్నారో ఆమె వాడిని సంపేసించిందని. పైనుండి ఎలి ఆమెని చూస్తూ ఉంటుంది. ఆమె లైట్లేయమని, ఎందుకంటే ఆమె ప్రామిస్ చేశానే చేస్తుంది. శాషాకి ఆ పెయిన్ రియలైజ్ చేయిస్తానని ఏది ఆమె లైట్కి ఇచ్చిందో. ఇక్కడ వైట్ నైట్స్ని ఒక గార్డెన్లో చూస్తాము. అక్కడ వాళ్ళ ఇద్దరు మెంబర్స్ నియా మరియు కియా ఒక గేమ్ ఆడుతూ ఉంటారు. అందులో వాళ్ళు ఒక హ్యూమన్ మీద నైఫ్ విసురుతూ ఉంటారు. షరఫాత్ ఒక గర్ల్ సోస్కాతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. సోస్కా యాక్ట్ చేస్తుంది తను ఎంజాయ్ చేస్తున్నట్టు, కానీ రియాలిటీలో ఆమె చాలా భయపడి ఉంది. ఎందుకంటే ఆమెకి ఆ పర్సన్ అరుపులు వినిపిస్తున్నాయి. షరఫాత్ వాళ్ళ కెప్టెన్ హార్డీతో మాట్లాడుతాడు. కాయితోతో ఏం జరిగిందో దాని గురించి చెప్తాడు. హార్డీ అంటాడు తను ఈ గొడవలన్నింటిలో పడాలని అనుకోవడం లేదని. ఇంకో నైట్ మాస్క్ అంటాడు వాళ్ళు కాయితో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని, ఎందుకంటే వాడు ముందే వైట్ నైట్లో మెంబర్ అని. కానీ షరఫాత్ అంటాడు తను సోస్కాతో టైం స్పెండ్ చేయడమే ఎక్కువ ఇష్టపడతానని. ఆ పర్సన్ భయంతో అరుస్తాడు తనకి నైఫ్ తగిలినప్పుడు. దాంతో షరఫాత్ నియా మరియు కియాతో అంటాడు వాళ్ళు మూడ్ ఆఫ్ చేయొద్దని. కానీ వాళ్ళు అంటారు తమ వర్క్ను చూసుకుంటామని. మాస్క్ అంటాడు హ్యూమన్స్ అందరికంటే నీచని, అందుకే వాళ్లతో ఆడుకోవడం కంటే వాళ్ళని వెంటనే ఎండ్ చేయడం బెటర్ అని. అందరూ డిస్కస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. కానీ హార్డీ వాళ్ళని సైలెంట్గా ఉండమంటాడు. వాడు అందరినీ పద్ధతిగా ఉండమంటాడు. షరఫాత్కి ఆర్డర్ ఇస్తాడు ఆ పర్సన్ని తన పెయిన్ నుండి ముక్తి ఇవ్వమని. దాంతో వాడు ఒక బ్లాస్ట్తో వాడి హెడ్ ఎగరేస్తాడు. వాడు సోస్కాని రూమ్కి రిటర్న్ వెళ్ళమంటాడు. హార్డీ మిగతా పీపుల్కి బాడీని క్లీన్ చేయమని ఆర్డర్ ఇస్తాడు. వాడు షరఫాత్తో అంటాడు హ్యూమన్స్తో ఫ్లర్ట్ చేయడం స్టాప్ చేయమని, ఎందుకంటే దీనివల్ల వాళ్ళ రెస్పెక్ట్ పోతుందని. అందుకే వాడు సోస్కా నుండి కూడా విముక్తి పొందాలని అనుకుంటున్నాడు, ఎందుకంటే వాడు ఎలాగైనా ఆమెతో బోర్ అయ్యాడు. వాడు హార్డీని అడుగుతాడు తను ఆమెని ఎండ్ చేయాలని అనుకుంటున్నాడా అని. కానీ హార్డీ అంటాడు తనకి వీటిలో ఏం ఇంట్రెస్ట్ లేదని. ఆ ఈవినింగ్ శాషా ఒక హర్రర్ వాయిస్తో లేస్తుంది. చూస్తుంది ఫారెస్ట్లో ఒక బిగ్ టవర్ సడన్గా నిలబడి ఉందని. ఎలీ చెప్తుంది స్టేజ్ సెట్ అయిందని. శాషా టవర్ చూసి థింక్ చేస్తుంది బహుశా లైట్ అక్కడ తన కోసం వెయిట్ చేస్తున్నాడేమో అని. నెక్స్ట్ డే మనం ఒక కార్డ్ చూస్తాము. అది సర్వెంట్ కిడ్స్తో నిండి ఉంటుంది. కానీ డ్రైవర్ స్టాప్ అవుతాడు. ఒక మాన్స్టర్ తన వైపు రావడం చూసి వాడు కార్ట్ అక్కడే వదిలేసి ప్రాణం కాపాడుకుని పారిపోతాడు. హోటల్లో ఒక పర్సన్ తన కస్టమర్స్కి చెప్తాడు తన ఫుడ్ ఎండ్ అయిపోయిందని, ఎందుకంటే ఫారెస్ట్లో ఏ మాన్స్టర్స్ కనిపించాయో వాళ్ళు టోటల్ డెలివరీస్ స్టాప్ చేశారని. పీపుల్ అనుకుంటారు ఇదంతా ఆ టవర్ వల్లే జరుగుతోందని. వాళ్ళు మాట్లాడుకుంటారు కింగ్డమ్ ఆర్మీ ఆ టవర్ని ఇన్వెస్టిగేట్ చేస్తోందని, కానీ వాళ్ళ దగ్గర సరిపడా పీపుల్ లేరని. అందుకే వాళ్ళు అడ్వెంచరర్స్ కోసం ఒక క్వెస్ట్ ఇచ్చారు. అందులో టవర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి గిఫ్ట్ దొరుకుతుందని. కానీ పీపుల్ అక్కడికి వెళ్ళడానికి భయపడుతున్నారు, ఎందుకంటే టవర్ చుట్టుపక్కల మాన్స్టర్స్ తిరుగుతున్నాయి. లైట్ పార్టీని చూస్తాము. వాళ్ళు అర్థం చేసుకున్నారు టవర్ చాలా హల్చల్ క్రియేట్ చేసిందని. ఇద్దరు ఎల్ఫ్స్ నెమోముని తమ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి పిలుస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఆమె క్యూట్గా అనిపిస్తుంది. వాళ్ళు చెప్తారు ఆమె లక్కీ అని, ఎందుకంటే వాళ్ళు యూజువల్గా హ్యూమన్స్ని జాయిన్ అవ్వనివ్వరు. కానీ నెమోము వాళ్లతో అంటుంది దఫా అవ్వండి ఇక్కడి నుండి, ఎందుకంటే లైట్ మాత్రమే తన ఏకైక ఓనర్. లైట్ వాళ్లతో అంటాడు కానీ వాళ్ళలో ఒకడు తనని చంపడానికి ట్రై చేస్తాడు. అప్పుడు లైట్ ఒక థండర్ ఆరో సమన్ చేస్తాడు తనని స్టాప్ చేయడానికి. అందరూ షాక్ అవుతారు వాడు మంత్రం లేకుండానే మ్యాజిక్ యూజ్ చేశాడని. వాడు నెమోము మరియు గోల్డ్తో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అంటాడు అంతా తన ప్లాన్ ప్రకారమే జరుగుతోందని. వాడు హోప్స్ పెట్టుకుంటాడు యుకీ మరియు మిగతా పీపుల్ కూడా తమ వర్క్ పర్ఫెక్ట్గా చేస్తున్నారని. ఫారెస్ట్లో మనం ఎల్వ్స్ గ్రూప్ని చూస్తాము. వాళ్ళు ఒక గర్ల్ని ఎరలాగా యూజ్ చేస్తూ ఉంటారు, తద్వారా ఒకవేళ మాన్స్టర్ అటాక్ చేస్తే తాము ఎస్కేప్ అవ్వచ్చు అని. కానీ సడన్గా ఒక మాన్స్టర్ వస్తుంది, అందరూ ఎల్వ్స్ని ఎండ్ చేస్తుంది. దాంతో గర్ల్ భయపడుతుంది. ఆ తర్వాత మాన్స్టర్ సడన్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కొంతమంది రౌడీ టైప్ బాయ్స్ అక్కడికి వస్తారు. గర్ల్ అనుకుంటుంది బహుశా తనని కిడ్నాప్ చేస్తారేమో అని, కానీ వాడు ఆమెకి హీలింగ్ పోషన్ ఇస్తాడు. వాళ్ళ లీడర్ యుకీకి రిపోర్ట్ చేస్తాడు తాము ఇంకో హ్యూమన్ని సేవ్ చేయడంలో సక్సెస్ అయ్యామని. యుకీ హ్యాపీగా ఫీల్ అవుతుంది, అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతోందని. ఎలీకి తెలుసు మాన్స్టర్స్ని ఆమె కంట్రోల్ చేస్తోందని. యుకీ ఆమెకి చెప్తుంది అంతా కంఫర్టబుల్గా జరుగుతోందని.
కానీ ఎలి ఇప్పటికీ కొంచెం వర్రీ అవుతోంది, ఎక్కడైనా ఏదైనా రాంగ్ అవుతుందేమో అని. యుకి ఆమెతో అంటుంది, ఎక్కువద్దు థింక్ చేయాల్సిన అవసరం లేదని, వాళ్ళు జస్ట్ లైట్ ఆర్డర్స్ని ఫాలో అవ్వాలని. ఇంకో వైపు చూస్తాము, వాళ్ళు అందరూ కిడ్స్కి ఉండటానికి ప్లేస్ ఇచ్చారని. దీనికోసం గర్ల్ వాళ్ళకి థాంక్స్ చెప్తుంది. ఆ ఈవినింగ్ శాషా థింక్ చేస్తుంది, ఆమె టవర్కి వెళ్లి లైట్ని ఎండ్ చేస్తుందని. కానీ ఆమెకి అనిపిస్తుంది ఆమె ఒంటరిగా బతకలేదని, ఎందుకంటే ఫారెస్ట్లో 1000 లెవెల్ మాన్స్టర్స్ ఉన్నాయి. ఆమెకి తెలుసు ఆమె వైట్ నైట్స్ నుండి హెల్ప్ అడగలేదని, ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి తెలిస్తే లైట్ లైవ్లో ఉన్నాడని తన రెస్పెక్ట్ పోతుందని. అందుకే ఆమె దగ్గర వేరే ఆప్షన్ లేదు. ఆమె ఒంటరిగానే టవర్ వైపు బయలుదేరుతుంది. నెక్స్ట్ డే ఎల్ఫ్ పీపుల్ ఒక మీటింగ్ పెడతారు. అక్కడ అడ్వైజర్ చెప్తాడు వైట్ నైట్స్ని టవర్ వైపు పంపాలని. వాళ్ళు హార్డీని వాడి ఒపీనియన్ అడుగుతారు. హార్డీ చెప్తాడు తను ఈ మిషన్కి ఎగైనెస్ట్ అని, ఎందుకంటే వాళ్ళ దగ్గర టవర్ గురించి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ అడ్వైజర్ అయినా సరే బెస్ట్ సోల్జర్స్ని అక్కడికి పంపాలని అనుకుంటాడు. క్వీన్ హార్డీ మాటతో అగ్రి అవుతుంది. అందరూ పీపుల్కి ఆర్డర్ ఇస్తుంది గిఫ్ట్ పెంచమని, తద్వారా అడ్వెంచరర్స్ అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తారు. మీటింగ్ తర్వాత హార్డీ క్వీన్కి థాంక్స్ చెప్తాడు, ఆమె తనకి సపోర్ట్ చేసినందుకు. అప్పుడు తెలుస్తుంది క్వీన్ నిజానికి వాడి మదర్ అని. ఆమె వాడితో చెప్తుంది ఆమె ఎప్పుడూ వాడిని డేంజర్లో పెట్టదని. హార్డీ థింక్ చేస్తాడు అడ్వైజర్ ఈ ప్రాబ్లంని త్వరగా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాడని, ఎందుకంటే వాడు తన పీపుల్ ముందు హీరో అవ్వాలని అనుకుంటున్నాడు. హార్డీ అంటాడు వాడిని నమ్మలేడని, ఎందుకంటే వాడు వాళ్ళ పాలిటిక్స్ని ఎండ్ చేసే ఛాన్స్ చూస్తున్నాడు. కానీ క్వీన్ చెప్తుంది వాళ్ళిద్దరూ కలిసి ఉన్నంత వరకు ఏ డేంజర్ లేదని. ఆమె చెప్తుంది ఈ టోటల్ ప్రాబ్లంకు రూట్ ఆ టవర్ అని. ఒకవేళ దీన్ని త్వరగా సాల్వ్ చేయకపోతే వాళ్ళ కంట్రీ డిస్ట్రాయ్ అవ్వొచ్చని. హార్డీ అర్థం చేసుకుంటాడు ఆమె ఒక న్యూ డీమన్ లార్డ్ రాక గురించి మాట్లాడుతోందని. వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్ని కంట్రీస్ కలిసి ఒక డీమన్ లార్డ్ని ఎండ్ చేయొచ్చు అని. కానీ ఆ తర్వాత ఒక హ్యూమన్ హీరోలో బోర్న్ అవుతాడని. వాడు హ్యూమన్స్ని ఎల్ఫ్స్కి డేంజర్ లాగా మారుస్తాడు. వాళ్ళు అనుకుంటారు తాము హ్యూమన్స్నే మిస్ చేయాలేమో అని. కానీ హార్డీ అంటాడు ఒకవేళ తాము అలా చేస్తే టోటల్ వరల్డ్ వాళ్ళకి ఎగైనెస్ట్ అవుతుందని. అందుకే వాడు సజెస్ట్ చేస్తాడు ఐదర్ హీరోని చంపేయాలి లేదా వాడిని తమ వైపు తిప్పుకోవాలి. ఇక్కడ అడ్వెంచరర్స్ టవర్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి కలెక్ట్ అవుతారు. లైట్ తన పార్టీతో నడుస్తున్నప్పుడు వాడు ఆ ఎల్వ్స్ని చూస్తాడు. వాళ్ళు తనని చంపాలని అనుకుంటున్నారు. శాషా తన వాయిస్ వినేస్తుంది, తనకి తెలిసినట్టు అనిపిస్తుంది. ఆమె తనని పిలిచి అంటుంది తన మాస్క్ రిమూవ్ చేయమని. లైట్ థింక్ చేస్తాడు ఇప్పుడు అటాక్ చేయడానికి కరెక్ట్ టైం కాదని. వాడు చెప్తాడు తన మాస్క్ అందుకే వేసుకుంటానని, ఎందుకంటే తన ఫేస్ మీద కాలిన గుర్తులు ఉన్నాయని. కానీ శాషా అంటుంది తనకి ఫరక్ పడదని, ఓన్గా మాస్క్ రిమూవ్ చేస్తుంది. మమ్మకి కోపం వస్తుంది, కానీ లైట్ ఆమెను కూల్గా ఉండమంటాడు. శాషాకి తన మార్క్ చూపిస్తాడు. శాషా తన ఫేస్ చూసి చాలా అగ్లీగా ఫీల్ అవుతుంది అంటుంది దాన్ని హైడ్ చేయమని. లైట్ మళ్ళీ తన మాస్క్ వేసుకుంటాడు. శాషా అంటుంది వాడు ఎంత అగ్లీగా ఉన్నంటే చనిపోవడమే బెటర్ అని. మనకి తెలుస్తుంది లైట్ నిజానికి తన మాస్క్తో ఒక ఇల్యూజన్ క్రియేట్ చేశాడు. వాడు నెమోము మరియు గోల్డ్కి థాంక్స్ చెప్తాడు వాళ్ళు మధ్యలోకి రానందుకు. కానీ వాళ్ళకి శాషా యాటిట్యూడ్ అస్సలు నచ్చదు. దీని తర్వాత లైట్ పార్టీ ఫారెస్ట్లో రన్ చేస్తూ ఉంటుంది. అదే ఎల్వ్స్ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. లైట్ వాళ్లతో అంటాడు దూరంగా ఉండమని, ఒకవేళ తమ లైఫ్ ఇష్టమైతే. కానీ వాడు రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటున్నాడు. వాడు తన స్పీడ్ పెంచుతాడు, వాళ్ళని వెనక్కి వదిలేస్తాడు. వాడు ఆ ప్లేస్కి రీచ్ అవుతాడు ఎక్కడ తన ఫ్రెండ్స్ని మీట్ అవ్వాలి, కానీ వాళ్ళు ఇప్పటికీ రాలేదు. వాడు వెయిట్ చేయాలని డిసైడ్ అవుతాడు. కానీ ఎల్వ్స్ అయినా సరే తన దగ్గరికి రీచ్ అవుతారు. వాడు షాక్ అవుతాడు. స్పీడ్ పెంచిన తర్వాత కూడా వాళ్ళు తన దగ్గరికి రీచ్ అయ్యారని. వాళ్ళు లైట్తో అంటారు బతకాలని ఉంటే మోకాళ్ల మీద కూర్చుని సారీ చెప్పమని. అప్పుడే ఒక గర్ల్ మేరా సడన్గా వాళ్ళ వెనకాల నుండి వస్తుంది. అంటుంది వాళ్ళు తన మాస్టర్తో పెట్టుకోకూడదని. వాళ్ళు అరుస్తారు మేరా తన మాన్స్టర్ హ్యాండ్స్తో వాళ్ళని తినేసినప్పుడు. ఆమె చెప్తుంది వాళ్ళ టేస్ట్ చాలా బ్యాడ్ అని. కానీ ఒకవేళ లైట్ కోసం అయితే ఇలాంటి గార్బేజ్ని ఎంతైనా తినగలనని. నెమోము ఆమెను చూసి భయపడతారు. కానీ ఆమె చెప్తుంది వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదని, ఎందుకంటే ఆమె ఎప్పుడూ తన ఫ్రెండ్స్కి ఏం చేయదు. ఒక బాయ్ వాడి నేమ్ ఐసెట్ తన గ్రూప్తో అక్కడికి వస్తాడు. లేట్ అయినందుకు సారీ చెప్తాడు. లైట్ వాళ్లతో అంటాడు తమని టవర్ వరకు తీసుకెళ్లమని. ఐసెట్ సుజు అనే గర్ల్ని దారి చూపించమంటాడు. కానీ ఆమె మాట్లాడదు. ఆమె గంధాని నేమ్లాక్ ఆమె బిహేవియర్కి సారీ చెప్తుంది. కానీ లైట్ అంటాడు పర్లేదని, తనకి తెలుసు ఆమె షై టైప్ అని. అందరూ ఆమె వెనకాల నడుస్తారు. టవర్ వైపు గోల్డ్ జాక్తో మాట్లాడుతాడు. వాడు చెప్తాడు తను జస్ట్ లైట్ వల్లే ఇక్కడికి వచ్చానని, ఎందుకంటే వాడు తన చిన్న తమ్ముడి లాంటి వాడని. బాయ్ ఇది విని కోపంగా మారి వాడిని చూస్తాడు. వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇంత ఫార్మల్ అవ్వాల్సిన అవసరం లేదని, ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఒకే టీంలో ఉన్నారు. లైట్ అందరినీ సైలెంట్గా ఉండమంటాడు. చెప్తాడు తను కూడా జాక్ని బిగ్ బ్రదర్లా భావిస్తానని, అందుకే కోపంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని. వాడు ఐసెట్తో అంటాడు ఇది ఫస్ట్ టైం తను ఆమెని గాంట్లెట్స్ వేసుకోవడం చూడటం అని.
ఆమె చెప్తుంది తను ఇప్పటికీ మెయిడ్ క్లోత్స్లోనే ఉందని, ఎందుకంటే తనకి వర్క్ నేర్పిస్తోందని. ఆమె చెప్తుంది ఇంత టైం తర్వాత గాంట్లెట్స్ వేసుకోవడం తనకి వింతగా అనిపిస్తోందని. మేరా ఆమెతో అంటుంది తన మెయిడ్ క్లోత్స్ రిమూవ్ చేయమని. కానీ ఆమె చెప్తుంది ఆమె లైట్ ముందు క్లోత్స్ చేంజ్ చేయదని. లైట్ హ్యాపీగా ఫీల్ అవుతాడు, వాడు వాతావరణాన్ని లైట్ చేయగలిగాడని తనకి అనిపిస్తుంది. అందరూ మళ్ళీ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారని. కానీ లాక్ సుజుతో అంటాడు ఆమె మారాలని లేదంటే మేరా ఆమెను తినేస్తుందని. ఒకవేళ ఆమె లైట్కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే లైట్కి తెలుసు సుజు జస్ట్లాక్తోనే మాట్లాడుతుందని, ఎందుకంటే ఆమె వేరే వాళ్ల ముందు కంఫర్టబుల్గా ఉండదు. కానీ వాడు థింక్ చేస్తాడు ఆమె గర్లేనా అని, ఎందుకంటే తన కార్డ్ మీద ఆండ్రోజినస్ అని రాసి ఉంది. వాళ్ళు టవర్కి రీచ్ అవుతారు, అక్కడ గర్ల్స్ లైట్ని వెల్కమ్ చేస్తారు. ఎలీ చెప్తుంది వాళ్ళు లోపల మాట్లాడాలని. ఆమె వాడిని లోపలికి తీసుకెళ్లి అంతా చూపిస్తుంది. చెప్తుంది తను ఇప్పటివరకు ఏం యాక్టివేట్ చేయలేదని, కానీ లోపలి పార్ట్ తన మ్యాజిక్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీతో బిల్డ్ చేయబడిందని. లైట్ లోపల ఒక డ్రాగన్ని చూస్తాడు. ఎలీ చెప్తుంది అది తన పెట్ అని. ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తను దాన్ని సమన్ చేశానని, తద్వారా వాళ్ళు తమ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని. లైట్ తన సింహాసనం మీద కూర్చుంటాడు. ఎలీ అందరికీ తమ ప్లాన్ గురించి చెప్తుంది. ఆమె చెప్తుంది ఫస్ట్ వర్క్ ఏంటంటే శాషాకి ఆమె మ్యారేజ్కి కంగ్రాట్స్ చెప్పాలని, ఆమె హస్బెండ్ని చంపి. కానీ అంత ఈజీగా కాదు. మెల్లగా ఎక్సైట్మెంట్తో ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎందుకంటే వైట్ నైట్స్ క్వీన్ యొక్క మోస్ట్ పవర్ఫుల్ వారియర్స్. వాళ్లతో 1v1 చేయబడుతుందని, ఫ్రీ ఫైర్లో కాదు, తద్వారా వాళ్ల రియల్ పవర్ చూడొచ్చు అని. ఎప్పుడైతే వైట్ నైట్స్ని క్యాచ్ చేస్తారో అప్పుడు ఎల్వ్స్ కంట్రీ వీక్ అవుతుందని, లైట్కి మాస్టర్స్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం ఈజీ అవుతుందని. ఎలీ ఒక షాడో క్రియేట్ చేస్తుంది అంటుంది ఈ ప్లాన్లో అది లైట్ ప్లేస్ తీసుకుంటుందని, తద్వారా లైట్ కంఫర్టబుల్గా కూర్చుని అంతా చూడొచ్చు అని. లైట్ ఆమెని అప్రిషియేట్ చేస్తాడు, చెప్తాడు ఆమె అద్భుతమైన ప్లాన్ వేసిందని. ఎలీ చెప్తుంది యుకి మాన్స్టర్స్ ఇప్పుడు శాషని టవర్ వైపు తెస్తున్నాయని, అక్కడ డ్రాగన్ ఆమెని వెల్కమ్ చేస్తుందని. శాషా ఫారెస్ట్లో ఒక మాన్స్టర్ని చూస్తుంది. ఆమె ఏ ఇద్దరు అడ్వెంచరర్స్ని హైర్ చేసిందో వాళ్ళు అంటారు ఆ డ్రాగన్ నుండి దూరంగా ఉండమని, ఎందుకంటే వాళ్ళు దాని ముందు నిలబడలేరని. వాళ్ళు సైలెంట్గా దాని నుండి ఎస్కేప్ అయిపోతారు. కానీ టవర్ మీద డ్రాగన్ గార్డ్ చేయడం చూసేస్తారు. వాళ్ళు అర్థం చేసుకుంటారు కేవలం వైట్ నైట్స్ మాత్రమే దాన్ని డిఫీట్ చేయగలరని. అందుకే వాళ్ళు రిటర్న్ వెళ్లి వాళ్ళ నుండి హెల్ప్ అడగాలని డిసైడ్ అవుతారు. ఎలీకి తెలుసు శాషా వైట్ నైట్స్తో కలిసి రిటర్న్ వస్తుందని. ఆమె లైట్తో అంటుంది షో ఎంజాయ్ చేయమని, ఎందుకంటే ఇప్పుడు తన మోస్ట్ పవర్ఫుల్ వారియర్స్ వాళ్ళతో ఫైట్ చేయబోతున్నారు. ఆ ఈవినింగ్ శాషా అందరికీ ఆ మాన్స్టర్స్ గురించి చెప్తుంది ఏవి ఆమె చూసిందో. క్వీన్ షాక్ అవుతుంది తనకి టవర్లో ఒక డ్రాగన్ కూడా ఉందని తెలిసినప్పుడు. అందరూ శాషా మాట నమ్మరు, కానీ అడ్వైజర్ చెప్తాడు తమకి బ్లాక్ ముక్లీ నుండి కూడా ఇలాంటి రిపోర్టే దొరికిందని. వాడు హార్డీతో అంటాడు ఇప్పుడు ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసే టైం వచ్చిందని, ఎందుకంటే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ దొరికింది. దేనికోసం వాడు వెయిట్ చేస్తున్నాడో. హార్డీ ప్రామిస్ చేస్తాడు తను వైట్ నైట్స్ని లీడ్ చేస్తానని, టవర్ సీక్రెట్స్ని సాల్వ్ చేస్తానని. దీని తర్వాత శాషా అడ్వైజర్ని రిక్వెస్ట్ చేస్తుంది తను కూడా నైట్స్తో పాటు టవర్ వరకు వెళ్ళనివ్వమని. వాడు అంటాడు తనకి ఏది కావాలో అది దొరుకుతుందని, కానీ ఆమె తన ఫాదర్ నుండి ఒక థింగ్ తేవాలని, ఎందుకంటే ఇప్పుడు ఆమె ఏ లెవెల్లో ఉందో అది నైట్స్కి భారం అవ్వచ్చు అని. అందుకే ఆమె వెళ్లే ముందు తన ఫాదర్తో మాట్లాడుతుంది. నెక్స్ట్ డే హార్డీ నైట్స్తో అంటాడు ప్లాన్ ప్రకారం వెళ్ళమని, తద్వారా వాళ్ళు త్వరగా టవర్కి రీచ్ అవ్వచ్చని. కానీ షరఫాత్ థింక్ చేస్తాడు శాషా జస్ట్ వాళ్ళ దారికి అడ్డు అని. శాషా చెప్తుంది ఆమె వాళ్ళని సెక్యూర్గా టవర్ వరకు గైడ్ చేయగలదని. మిఖాయిల్కి తెలుసు శాషా తనని తాను హ్యాండిల్ చేయగలదని, ఎందుకంటే ఆమె లెవెల్ 500. కానీ ఒకవేళ ఏదైనా రాంగ్ అయితే వాళ్ళందరూ ఆమె వెనకాల నడుస్తారు. ఎలీ వాళ్ళని చూస్తూ ఉంటుంది, చెప్తుంది అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతోందని. లైట్ హ్యాండ్ ఎక్సైట్మెంట్తో వణుకుతుంది, ఎందుకంటే వాడు శాషాని టార్చర్ పెట్టడానికి వెయిట్ చేస్తున్నాడు. వాడు థింక్ చేస్తాడు ఎప్పుడైతే శాషాకి తెలుస్తుందో తను ఇప్పటికీ లైవ్లోనే ఉన్నాడని, అప్పుడు ఆమె ఫేస్ చూడటానికి అద్భుతంగా ఉంటుందని. ఎప్పుడైతే నైట్స్ ఫైనల్గా టవర్కి రీచ్ అవుతారో అప్పుడు వాళ్ళు చూస్తారు అందులో నుండి మాన్స్టర్స్ బయటికి వస్తున్నాయని. వాళ్ళు చూస్తారు 5 మాన్స్టర్స్ ఉన్నాయని. కానీ హార్డీ అంటాడు డ్రాగన్ వచ్చే వరకు ఫైట్ చేయకూడదని. ఆ తర్వాత ఏ అడ్వెంచరర్స్ని వాళ్ళు హైర్ చేశారో వాళ్ళు మాన్స్టర్స్ని డిస్ట్రాక్ట్ చేస్తారు. హార్డీ నైట్స్కి చెప్తాడు ఇప్పుడు టవర్లోకి ఎంటర్ అయ్యే టైం వచ్చిందని. కానీ వాడు వాళ్ళని వార్న్ చేస్తాడు లోపల ఇంకా మాన్స్టర్స్ ఉండొచ్చు అని, అందుకే జాగ్రత్తగా ఉండమని. వాడు తన సైలెంట్ స్కిల్ యూజ్ చేస్తాడు, తద్వారా వాళ్ళ నుండి వచ్చే వాయిసెస్ ఎండ్ అయిపోతాయి. వాళ్ళందరూ టవర్ వైపు రన్ చేస్తారు. ఎలీ లైట్తో అంటుంది ఇప్పుడు రియల్ గేమ్ స్టార్ట్ అవ్వబోతోందని. షరఫాట్ టవర్ లోపలికి చూస్తాడు అంత కరెక్ట్గానే ఉందని. నైట్స్ ముందుకు వెళ్తారు, కానీ సడన్గా ఒక టాప్ యాక్టివేట్ అవుతుంది. అది వాళ్ళని టెలిపోర్ట్ చేసి డిఫరెంట్ ప్లేసెస్కి పంపించేస్తుంది. వాళ్ళందరూ ఒకరికొకరు సెపరేట్ అయిపోతారు. లైట్ మిఖాయిల్ మరియు శాషా కోసం వెయిట్ చేస్తాడు,
తద్వారా వాళ్ళు స్టెప్స్ ఎక్కి టాప్ ఫ్లోర్కి రీచ్ అవచ్చని. వాళ్ళకి నమ్మకం కలగదు, వాళ్ళు ఇప్పటికీ టవర్ లోపలే ఉన్నారని. కానీ మిఖాయిల్ అంటాడు పైకి రీచ్ అయితే బయటికి వెళ్లేదారి దొరుకుతుందని. అందుకే వాళ్ళు ఎక్కడం స్టార్ట్ చేస్తారు. ఇదే టైంలో నియా మరియు కియా థింక్ చేస్తారు వాళ్ళు మిగతా పీపుల్ని ఫైండ్ చేయాలని. కానీ అప్పుడే ఐసెట్ మరియు మేరా వాళ్ళ ముందుకొస్తారు. వాళ్ళని ఫేస్ చేయడానికి రెడీ అవుతారు. మేరా చెప్తుంది వాళ్ళు అంత పవర్ఫుల్గా అనిపించడం లేదని, డేంజర్ అవ్వడానికి. ఐసెట్ ఆమెతో అంటుంది వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయొద్దని. ఇది విని నియా మరియు కియాకి కోపం వస్తుంది. అటు ఇటు మూవ్ అవుతూ అంటారు వాళ్ళు వీక్ కాదని, ఎందుకంటే వాళ్ళ లోపల మాస్టర్ బ్లడ్ ఉందని. వాడు తన విండ్ కట్టర్ యూజ్ చేస్తాడు, కానీ ఐసెట్ మరియు మేరా ఈజీగా దాన్ని డాడ్జ్ చేస్తారు. నియా మరియు కియా అంటారు వాళ్ళు తమ నుండి ఎస్కేప్ అవ్వలేరని. వాళ్ళు కంటిన్యూస్గా విండ్ కట్టర్స్తో అటాక్ చేస్తూనే ఉంటారు. మేరా థింక్ చేస్తుంది అది కరెక్ట్ అటాక్ ఏనా అని. కానీ వాడు అంటాడు తను టోటల్ డే ఇది చేయగలనని. వాళ్ళు తమ పవర్స్ కంబైన్ చేసి విండ్ కట్టర్స్ వర్షం కురిపిస్తారు. ఐసెట్ వాటిని డాడ్జ్ చేస్తుంది, కానీ మేరా జంప్ చేసినప్పుడు సడన్ గా వాడు తన హ్యాండ్ తినేస్తాడు. నియా మరియు కియా అనుకుంటారు ఇప్పుడు వాళ్ళ గేమ్ ఎండ్ అని. కానీ మేరా ఐసెట్ని అడుగుతుంది వాళ్ళ గురించి ఏం ఒపీనియన్ అని. ఐసెట్ చెప్తుంది నియా వాడు పూర్తిగా వీక్ అని. కానీ మేరా చెప్తుంది తాము వాడి హ్యాండ్ కట్ చేయలేదని, వాడు తన హ్యాండ్ ఓన్గా తినేస్తాడు. నియా మరియు కియా షాక్ అవుతారు వాడి హ్యాండ్ వెంటనే మళ్ళీ రావడం చూసి. వాళ్ళు అంటారు తాము ఇప్పటి వరకు ఏం చూడలేదని. తన హెడ్ని కూడా సెపరేట్ చేస్తాడు. వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తన బాడీ డిఫరెంట్ ఆనిమల్స్ కాంబినేషన్ అని, అందుకే వాడు తన హెడ్ని కూడా ఎగరేయగలడు. వాళ్ళు చెప్తారు తన లెవెల్ 7777 అని. ఐసెట్ చెప్తుంది తన లెవెల్ కూడా 7777 అని. నియా మరియు కియా అనుకుంటారు వాళ్ళు ఇలా సోది చెప్తున్నారని. వాళ్ళు మళ్ళీ విండ్ కట్టర్ యూజ్ చేస్తారు, కానీ ఈసారి వాళ్ళ అటాక్ అసలు వర్క్ చేయదు. వాళ్ళిద్దరూ భయపడి పారిపోవడం స్టార్ట్ చేస్తారు. మేరాకి ఇది చూసి ఫన్ అనిపిస్తుంది, కానీ ఐసెట్కి అనిపిస్తుంది వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారని. అందుకే ఆమె వాళ్ళని ఎండ్ చేయాలని అనుకుంటుంది. మేరా తనని తాను షీల్డ్తో ప్రొటెక్ట్ చేసుకుంటాడు. ఐసెట్కి ముందుకు వెళ్ళమని చెప్తాడు. ఐసెట్ తన హ్యాండ్స్ని ఫైర్తో కవర్ చేస్తుంది. నియా మరియు కియా రియలైజ్ అవుతారు హీట్ చాలా ఎక్కువ అవుతోందని. దాంతో వాళ్ళు ఒక బిగ్ ఐస్ వాల్ క్రియేట్ చేస్తారు, కానీ హీట్ వెంటనే దాన్ని కరిగించేస్తుంది. ఐసెట్ తన ఫైర్తో వాళ్ళని ఎగరేస్తుంది. మేరా అర్థం చేసుకుంటాడు వాళ్ళు ఇప్పటికీ లైవ్లోనే ఉన్నారని, ఎందుకంటే ఎలీ మ్యాజిక్ వాళ్ళని సేవ్ చేసింది. ఐసెట్కి కోపం వస్తుంది వాళ్ళు ఇంత ఈజీగా ఓడిపోయినందుకు. మేరా అట్లీస్ట్ ఇప్పుడు వాళ్ళకి ఎల్వ్స్ పవర్ యొక్క ఐడియా దొరికిందని. నియా మరియు కియా దయ భిక్ష అడుగుతారు, కానీ మేరా చెప్తుంది ఇప్పుడు వాళ్ళ రియల్ పెయిన్ స్టార్ట్ అవ్వబోతోందని. వాడు గుర్తు చేస్తాడు వాళ్ళు ఎప్పుడు హ్యూమన్స్ మీద దయ చూపించలేదని, అందుకే ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ పనుల రిజల్ట్ దొరుకుతుందని. వాడు వాళ్ళ నుండి ఇన్ఫర్మేషన్ తీయడానికి వాళ్ళకి పెయిన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. చెప్తాడు లైట్ ఆర్డర్ ఇచ్చాడని, వాళ్ళని ఎంత టార్చర్ పెట్టాలంటే వాళ్ళు తమ ప్రతి వర్క్కి పశ్చాత్తాపపడాలని, ఒక మాన్స్టర్ని చూసినప్పుడు. కానీ లైట్ వాడిని ప్రొటెక్ట్ చేస్తాడు. నెమోము దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి రెడీ అవుతుంది, కానీ గోల్డ్ ఆమెని స్టాప్ చేస్తాడు. గుర్తు చేస్తాడు వాళ్ళు స్క్రిప్ట్ ప్రకారం వర్క్ చేయాలని, ఎందుకంటే వాళ్ళు జస్ట్ డ్రామా చేస్తున్నారు. వాళ్ళు మాన్స్టర్ని భగించేస్తారు. మనం చూస్తాము రియల్ లైట్ వాళ్ళని చూస్తున్నాడు. ఇక్కడ ఇంకోవైపు మనం షరఫాత్ని చూస్తాము. వాడు సుజుని మీట్ అయినప్పుడు వాడికి ఆమె క్యూట్గా అనిపిస్తుంది, అందుకే వాడు ఆమెతో ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ లాక్ వాడికి చెప్తాడు ఆమె ఎవరితో మాట్లాడదని చెప్తాడు. వాళ్ళు వాడిని బ్యాడ్గా డిఫీట్ చేస్తారని. అప్పుడు షరఫాత్ అర్థం చేసుకుంటాడు వాళ్ళు తనతో ఫైట్ చేయాలని అనుకుంటున్నారని, వాళ్ళు ఒక మంచి టైం స్పెండ్ చేయొచ్చు అని. కానీ లాక్ అంటాడు వాడు ఆమె టైప్ కాదని. దాంతో షరఫాత్ అడుగుతాడు ఆమె ఎలాంటి పర్సన్ని ఇష్టపడుతుందని. లాక్ చెప్తాడు ఆమెకి లైట్స్ కని. వాడు అంటాడు వాళ్ళ ఈ కల ఎప్పుడూ నిజం కాదని. ఆ తర్వాత వాడు ఆమెని వాల్కి కొడతాడు షరఫాత్ అంటూ. ఇప్పుడు వాడు ఆమెని బలవంతంగా తన స్టైల్లో తీసుకెళ్తానని తన ఇన్విజిబుల్ క్రాస్బో సమన్ చేస్తాడు అటాక్ చేయడానికి. కానీ సుజు వాడి ఆరో బ్లాక్ చేస్తుంది, రిటర్న్ అటాక్ చేస్తుంది. షరఫాత్ ఆమె బుల్లెట్ తగలక ముందే దాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. లాక్ అర్థం చేసుకుంటాడు వాడు ఒక అద్భుతమైన ఫైటర్ అని, ఎందుకంటే వాడు ఆమె బుల్లెట్ని స్టాప్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. వాడు కంటిన్యూస్గా ఆరోస్తో అటాక్ చేస్తూనే ఉంటాడు. సూజు వాటి నుండి ఎస్కేప్ అవ్వడానికి జంప్ చేస్తుంది, కానీ ఆరోస్ ఆమెని ఫాలో అవుతూనే ఉంటాయి. ఆమె దగ్గరికి రీచ్ అయి బ్లాస్ట్తో పేలుతాయి. వాడు షాక్ అవుతాడు ఆమె తన అటాక్ నుండి ఎస్కేప్ అవ్వడం చూసి. వాడు ఒప్పుకుంటాడు, అందుకే వాడు ఆమెకి మ్యారేజ్ ఆఫర్ ఇస్తాడు. తద్వారా ఆమె ఆ ఫట్టు లైట్ని మర్చిపోతుందని. కానీ లాక్ అంటాడు ఇప్పుడు వాడు ప్రాబ్లంలో ఉన్నాడని, ఎందుకంటే లైట్ ఇన్సల్ట్ విని సూజు కంట్రోల్ బ్రేక్ అవుతోంది. ఆమె వాడిని సంపాలని అనుకుంటుంది. ఆమె ఒకేసారి థౌసండ్స్ బుల్లెట్స్ ఫైర్ చేస్తుంది. షరఫాత్ వాటి నుండి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తాడు, కానీ ఆ బుల్లెట్స్ వాడి వెనకాల పడతాయి. వాడు వాటిని షూట్ చేసి కితపడేయడానికి ట్రై చేస్తాడు, కానీ ఫైనల్గా అవి వాడికి తగులుతాయి.
వాడికి అనిపిస్తుంది తన బాడీ వీక్ అవుతోందని, ఎందుకంటే సుజు బుల్లెట్స్ టోటల్ పవర్స్ని డౌన్ చేస్తాయి. వాడు అరుస్తాడు. బుల్లెట్స్ వాడికి తగిలినప్పుడు, వాడు కింద పడినప్పుడు సుజు వాడి హెడ్ మీద లెగ్ పెట్టి చెప్తుంది చనిపోమని. కానీ లాక్ ఆమెకి గుర్తు చేస్తాడు. వాడిని చంపకూడదని. ఆమె స్టాప్ అవుతుంది. ఆమె కాన్షియస్లోకి రాగానే ఆమెకి గిల్ట్ అనిపిస్తుంది. లాక్ ఆమెకి గుర్తు చేస్తాడు లైట్ జస్ట్ షరఫాత్ పవర్ టెస్ట్ చేయమని ఆర్డర్ ఇచ్చాడని. కానీ వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు వాడు ఫైట్ చేసే కండిషన్లో లేడు. ఆమె ఏడవడం స్టార్ట్ చేస్తుంది. లైట్ ఆమెని చూస్తున్నాడు. అర్థం చేసుకుంటాడు ఫైట్ ఎండ్ అయిపోయిందని. కానీ వాడు ఎలీని శాషా గురించి అడుగుతాడు. ఎందుకంటే వాడు ఇప్పటికీ ఆమె టాప్ ఫ్లోర్కి రీచ్ అవ్వడం కోసం వెయిట్ చేస్తున్నాడు. మనం చూస్తాము శాషా మరియు మికాయల్ స్టెప్స్ ఎక్కుతున్నారు. మికాయల్కి అనిపిస్తుంది పైన ఏదో వాళ్ళ కోసం వెయిట్ చేస్తుందని. కానీ శాషా మైండ్లో జస్ట్ ఒకే థింగ్ రన్ అవుతోంది. లైట్ని ఎలా ఎండ్ చేయాలి అని. ఇప్పుడు మాస్క్ జాక్ మీట్ అవుతాడు. జాక్ చెప్తాడు తన లెవెల్ నౌ 1777 అని. కానీ మాస్క్ ఇది నమ్మడు. జాక్ అంటాడు చూడాలని ఉంటే అప్రైజల్ స్కిల్ యూజ్ చేయమని. కానీ మాస్క్ దగ్గర ఆ స్కిల్ ఉండదు. వాడు చెప్తాడు తనకి ఆ స్కిల్ అవసరం లేదని. స్ట్రైట్గా అటాక్ చేస్తాడు. జాక్ వాడి అటాక్ బ్లాక్ చేస్తాడు. చెప్తాడు వాడు చాలా స్లో అని. మాస్క్ తన ఫుల్ పవర్తో అటాక్ చేస్తాడు. కానీ జాక్ ఈజీగా అంతా బ్లాక్ చేస్తాడు. జస్ట్ ఒక చిటికెతో వాడిని దూరం విసిరేస్తాడు. మాస్క్ ఇప్పటికీ నమ్మలేకపోతాడు. వాడు లెవెల్ 7777 అని చెప్తాడు. తను ఇక్కడ ఓడిపోలేనని, ఎందుకంటే వాడు ఎల్ఫ్ కింగ్డమ్ పీపుల్కి హెల్ప్ చేయాలి. కానీ జాక్కి తెలుసు వాడు హ్యూమన్స్ని చంపుతాడని. మాస్క్ చెప్తాడు తను హ్యూమన్స్ని వాళ్ళ పెయిన్ఫుల్ లైఫ్ నుండి ముక్తి ఇస్తున్నానని. వాడు తన ఏజ్ని తగ్గించుకుని తన వెపన్ని పవర్ అప్ చేస్తాడు. చెప్తాడు తనకి జాక్ని డిఫీట్ చేసే పవర్ ఇవ్వమని. జాక్ అంటాడు వాడు ఏం చేయగలడో తను చూడాలని అనుకుంటున్నానని. మాస్క్ తన ఫుల్ పవర్తో అటాక్ చేస్తాడు. కానీ జాక్ ఈజీగా బ్లాక్ చేస్తాడు. తన ఐరన్ బ్యాక్ స్కిల్ యూజ్ చేస్తాడు. వాడి బాడీ చేంజ్ డైమండ్లా స్ట్రాంగ్ అవుతుంది. మాస్క్ అరవడం స్టార్ట్ చేస్తాడు. పిచ్చివాడిలా అటాక్ చేస్తాడు. కానీ జాక్ వాడి వెపన్ బ్రేక్ చేస్తాడు. వాడిని గట్టిగా ఒక పంచ్తో దూరం విసిరేస్తాడు. ఆ తర్వాత వాడికి అనిపిస్తుంది మాస్క్ ఇప్పటికీ లైవ్లోనే ఉన్నాడని, ఎందుకంటే ఎలీ మ్యాజిక్ వాడిని సేవ్ చేసింది. ఇక్కడ నాజునా హార్డీతో ఫైట్ చేయడానికి రెడీ అవుతుంది. ఆమెకి తెలుసు హార్డీ మోస్ట్ పవర్ఫుల్ నైట్ అని. అందుకే ఆమె చూడాలని అనుకుంటుంది. వాడు ఏం చేయగలడో హార్డీ అర్థం చేసుకుంటాడు. నాజునా ఒక కిడ్లా కనిపిస్తున్నా ఆమె ఒక అద్భుతమైన ఫైటర్ అని. అందుకే వాడు ఆమెను ఫేస్ చేయడానికి రెడీ అవుతాడు. వాడు తన స్వాట్ తిప్పుతాడు. చెప్తాడు తను ఫైట్ చేయడానికి రెడీ అని. ఆమెని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. థింక్ చేస్తూ ఆమె దగ్గర సైతామా లాంటి పవర్ ఉందా అని. ఆమె వెనకాలన్న వాల్ని బ్రేక్ చేస్తుంది. ఇప్పుడే వాడికి తెలుస్తుంది వాడు ముందే అన్కాన్షియస్ అయిపోయాడని. ఎలీ ఆమెని తిట్టడం స్టార్ట్కు చెప్తుంది. టోటల్ టవర్ తన మానాతో కనెక్ట్ అయి ఉందని. ఆమె తన చాలా మానా యూజ్ చేసి వాళ్ళని హీల్ చేస్తుంది. నాజునాతో చెప్తుంది తన మీద కొంచెం కంట్రోల్ ఉంచుకోమని. కానీ తన మ్యాజిక్తో తనను హీల్ చేసుకుంటాడు. వాడు మళ్ళీ నిలబడతాడు. నాజునా షాక్ అవుతుంది వాడు ఇప్పటికీ లైవ్లో ఎలా ఉన్నాడని. ఎలీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తన మ్యాజిక్ టవర్ లోపల నైట్స్ని చనిపోనివ్వదని. హార్డీ చెప్తాడు తను సీరియస్గా ఫైట్ చేయడం లేదని, ఎందుకంటే తనకి అనిపించింది నాజునా జస్ట్ ఒక కిడ్ అని. కానీ ఇప్పుడు తను తన ఫుల్ పవర్తో ఫైట్ చేస్తాడు. వాడు తన సైలెన్స్ స్కిల్ యాక్టివేట్ చేస్తాడు. మనకి తెలుస్తుంది ఈ స్కిల్ ఎనిమిని వీక్ చేస్తుంది, హార్డీ పవర్స్ని పెంచుతుంది. ఆ తర్వాత వాడు ఒక మ్యాజికల్ స్వాడ్ క్రియేట్ చేస్తాడు. దాని నేమ్ హెర్మిట్. వాడు అనుకుంటాడు నాజునా దీన్ని ఫేస్ చేయలేదని. కానీ ఆమె వెంటనే వాడి దగ్గరికి రీచ్ అయ్యి వాడిని పంచేస్తుంది. ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈసారి వాల్ బ్రేక్ అవనందుకు. కానీ ఎలీ అయినా సరే కోపంగా ఉంది, ఎందుకంటే ఆమెకి వాల్ హీల్ చేయడానికి తన చాలా మానా ఖర్చు చేయాల్సి వస్తోంది. లైట్ అంటాడు నాజునా మీద అంత కోపపడద్దని, ఎందుకంటే ఆమె హార్డీని క్యాచ్ ఇస్తుంది, హార్డీని తీసుకెళ్లమని. ఎలీ ఆమెకి ఆర్డర్ అడుగుతాడు ఎలీ ఓకేనా అని. ఎద్దుకనుకుంటే ఆమె చాలా మానా యూజ్ చేసింది. ఆమె చెప్తుంది సడన్గా మానా డౌన్ అవ్వడం వల్ల తనకి కొంచెం వీక్నెస్ అనిపిస్తోందని. అప్పుడు లైట్కి అనిపిస్తుంది శాషా రీచ్ అవ్వవాడు తన మాస్క్ వేసుకుంటాడు. మిఖాయిల్ ప్రామిస్ చేస్తాడు తను శాషాని సెక్యూర్గా ఉంచుతానని. వాడు డోర్ ఓపెన్ చేస్తాడు. అది లైట్ రూమ్కి తీసుకెళ్తుంది. వాళ్ళకి అర్థమవుతుంది వాడే టవర్ మాస్టర్ అని. కానీ వాడు శాషాతో అంటాడు వాళ్ళు మీట్ అయ్యి చాలా టైం అయిందని. ఆమె షాక్ అవుతుంది తనకి తన నేమ్ ఎలా తెలుసు అని, ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఒకేసారి మీట్ అయ్యారు. అప్పుడు లైట్ తన మాస్క్ రిమూవ్ చేసి చెప్తాడు 3 years అయ్యాయి తాము లాస్ట్ టైం మీట్ అయినప్పుడు. అరే ఇంత త్వరగా మర్చిపోయావా ఏంటి? వాళ్ళు నమ్మలేకపోతారు. వాడు ఇప్పటికీ లైవ్లో ఉన్నాడని అడుగుతారు. తన ఫేస్ మీది ఆ మార్క్స్ ఏమయ్యాయని లైట్ చెప్తాడు అదైతే జస్ట్ ఒక ఇల్యూజన్ అని. తను తన ఏజ్ని స్టాప్ చేశాడని, తద్వారా తను తన పెయిన్ని ఎప్పుడూ గుర్తుంచుకోగలడని. మిఖాయిల్కి అర్థమవుతుంది వీడే ఆ బాయ్ అని ఎవరి గురించి శాషా మాట్లాడుతుందో. లైట్ అంటాడు ఈ రోజు శాషా లాస్ట్ డే ఈ వరల్డ్లో. వాడు చెప్తాడు తను ఈ టవర్ జస్ట్ ఆమె మీద రివెంజ్ తీర్చుకోవడానికే బిల్డ్ చేశానని.
శాషా భయపడుతుంది. అందరికీ తెలిసిపోతుందని, తను తన రిపోర్ట్లో అబద్ధం చెప్పిందని. కానీ మిఖాయిల్ అంటాడు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని, జస్ట్ చెప్పేస్తామని, తాము ఒక హ్యూమన్ కిడ్ని చంపేశామని. వాళ్ళు తమ ప్లాన్కి హ్యాపీగా ఫీల్ అవుతారు. లైట్తో అంటారు ఈ రోజు వాడు ఖచ్చితంగా చనిపోతారని. కానీ లైట్ యూకి మరియు ఎలీతో అంటాడు వాళ్ళ మధ్యలోకి రావద్దని. వాడు వాళ్ళిద్దరినీ ఫేస్ చేయడానికి రెడీ అవుతాడు. చెప్తాడు ఇప్పుడు తన రివెంజ్ టైం వచ్చిందని. కానీ శాషా చెప్తుంది వాడు ఎప్పుడూ తనని డిఫీట్ చేయలేడని. ఎందుకంటే వాడు జస్ట్ ఒక హ్యూమన్. చెప్తారు తన లెవెల్ 500 కంటే ఎక్కువ అని. వాళ్ళు ఒక స్పెషల్ ఐటమ్ యూజ్ చేస్తారు. ఏది వాళ్ళు వెంట తెచ్చారో దాంతో 3 ఏంజల్ నైట్స్ సమన్ అవుతాయి. వాళ్ళు చెప్తారు అది ఒక అల్టిమేట్ వెపన్. దానినే ఒకర్న ఏంజల్ స్ట్రైట్గా అటాక్ చేస్తుంది. లైట్ దాని అటాక్ డాడ్ చేస్తాడు. అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. కానీ సెకండ్ ఏంజల్ తన హోలీ షీల్డ్తో తనని స్టాప్ చేస్తుంది. లైట్ ఆ షీల్డ్నే బ్రేక్ చేస్తాడు. ఏంజల్ హ్యాండ్స్ ఎండ్ అయిపోతాయి. కానీ ఆ థర్డ్ ఏంజల్ అది రియాలిటీలో ఒక హీలర్. వెంటనే దాన్ని హీల్ చేసుకుంటాడు. ఈ 3 ఒకే టీంలా వర్క్ చేస్తాయని. శాషా షాక్ అవుతుంది. లైట్ ఎంత పవర్ఫుల్ అయ్యాడో చూసి. ఎందుకంటే ఆమెకు అనిపించింది వాడు ఇప్పటికీ లెవెల్ 15 అని. కానీ లైట్ రివీల్ చేస్తాడు తను చాలా హార్డ్ వర్క్తో ట్రైనింగ్ చేస్తున్నానని. వాళ్ళకి తెలుస్తుంది లైట్ లెవెల్ 9999లో ఉందని. కానీ మిఖాయిల్ అనుకుంటాడు ఇది జస్ట్ ఒక ఇల్యూజన్ అని, తనని భయపెట్టడానికి. ఎందుకంటే వాడి ప్రకారం ఇంత లెవెల్ పాజిబుల్ కాదు. శాషా ఏంజల్స్కి ఆర్డర్ ఇస్తుంది వాళ్ళు లైట్ మీద ఒకేసారి అటాక్ చేయాలన్న. లైట్ తన షాడో స్పెల్తో వాటిని స్టాప్ చేస్తాడు. ఒక అటాక్లోనే హీలర్ని ఎండ్ చేస్తాడు. వాడు ఆ షీల్డ్ ఉన్న ఏంజల్ని బ్రేక్ చేసి శాషాతో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. కానీ శాషా హీలర్ని మళ్లీ సమన్ చేస్తుంది. అది బారియర్తో వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. ఆమె అనుకుంటుంది లైట్ దగ్గర ఏ ఛాన్స్ లేదని. ఎందుకంటే ఆమె ఏంజల్స్ని ఎన్నిసార్లు అయినా సమన్ చేయగలదు. లైట్ డిసైడ్ అవుతాడు తను స్ట్రైట్గా శాషా మీద అటాక్ చేస్తానని. కానీ మిఖాయిల్ తన షీల్డ్తో ఆమెను ప్రొటెక్ట్ చేస్తాడు. లైట్ షీల్డ్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ సడన్గా వాడు వెనక్కి నెట్టబడతాడు. వాడు థింక్ చేస్తాడు ఏం జరిగిందని. మిఖాయిల్ చెప్తాడు తన షీల్డ్ ఎల్ఫ్ కింగ్డమ్ యొక్క ఒక ట్రెజర్ అని. ఇది అటాక్స్ని రిటర్న్ పంపగలదని. కానీ వాడు అంటాడు ఇందులో ఇంకో ఎబిలిటీ కూడా ఉందని. వాడు షీల్డ్ యూజ్ చేసి ఏంజల్స్ని బఫ్ చేస్తాడు. అది ఫ్రీ అయిపోతుంది. శాషా చెప్తుంది వాళ్ళ టీం వర్క్ పర్ఫెక్ట్ అని. అందుకే వాడు వాళ్ళని ఏం చేయలేడని. వాళ్ళు తనని ఎగతాళి చేయడం స్టార్ట్ చేస్తారు. లైట్ సడన్గా నవ్వడం స్టార్ట్ చేస్తాడు. వాళ్ళు అనుకుంటారు వాడు బహుశా పిచ్చివాడు అయ్యాడేమో. ఎందుకంటే వాడికి తెలుసు వాడు గెలవలేడని. కానీ లైట్ అంటాడు ఇప్పుడు వాడు వాళ్ళకి రియల్ పవర్ రియలైజ్ చేయిస్తానని. తన చుట్టుపక్కల ఒక డార్క్ ఓరా స్ప్రెడ్ అవుతుంది. వాడు ఒక కోడ్ యూజ్ చేసి తన వెపన్ యొక్క ఫస్ట్ లెవెల్ అన్లాక్ చేస్తాడు. ఆ వెపన్ ట్రాన్స్ఫార్మ్ అయి గాడ్ స్పియర్ గుంగ్నీర్ అవుతుంది. వాడు మెల్లగా వాళ్ళ వైపు నడవడం స్టార్ట్ చేస్తాడు. శాషా ఏంజల్స్కి అటాక్ ఆర్డర్ ఇస్తుంది. కానీ వాళ్ళ వెపన్ లైట్ ఈటన్ తాగగానే బ్రేక్ అయిపోతుంది. సెకండ్ హీలర్ తనని స్టాప్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ లైట్ ఒక పోటుతోనే ఇద్దరిని మిస్ చేస్తాడు. మిఖాయిల్ అంటాడు లైట్ ఈట చాలా పవర్ఫుల్. లైట్కి అనిపిస్తుంది గుంగ్నీర్ తన హ్యాండ్ని కాలుస్తోందని. యుకి మరియు ఎలి తన కోసం వర్రీ అవుతారు. కానీ వాడు శాషాని ఎండ్ చేయడానికి ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాడు. శాషా తన ఒకారినాతో ఆర్క్ ఏంజల్ సమన్ చేస్తుంది. ఆమె దానికి తన అల్టిమేట్ అటాక్ యూజ్ చేయమని ఆర్డర్ ఇస్తుంది. ఆర్క్ ఏంజల్ తన హోలీ జావెలిన్ సమన్ చేస్తుంది. శాషా అనుకుంటుంది ఇప్పుడు లైట్ గేమ్ ఎండ్ అని. కానీ లైట్ తన ఈటతో దాన్ని ఈజీగా బ్రేక్ చేస్తాడు. వాడు అంటాడు ఇలాంటి టాయ్స్ తనని ఎప్పుడూ సంపలేవని. శాషా నమ్మలేకపోతుంది. ఆమె ఆర్క్ ఏంజల్కి ఫుల్ పవర్తో అటాక్ ఆర్డర్ ఇస్తుంది. అది 3 హోలీ జావెలిన్స్ సమన్ చేస్తుంది. కానీ లైట్ వాటిని జస్ట్ ఈజీగా డిస్ట్రాయ్ చేస్తాడు. ఆర్క్ ఏంజల్ కంటిన్యూస్గా స్పెల్స్ యూజ్ చేస్తూనే ఉంటుంది. కానీ వాటి ముందుకు నడుస్తూనే ఉంటాడు. శాషా కంట్రోల్ కోల్పోయి అరుస్తుంది తనని దూరంగా ఉండమని. దూరంగా ఉండు నా నుండి. కానీ లైట్ అంటాడు ఒకవేళ ఆమె తనని స్టాప్ చేయలేకపోతే తను ఆమెని డిస్ట్రాయ్ చేస్తానని. మిఖాయిల్ తన పవర్ ఆర్క్ ఏంజల్తో కంబైన్ చేస్తాడు. కానీ లైట్ ఒక అటాక్లోనే దాన్ని కూడా కట్ చేస్తాడు. శాషా వాటిని మళ్లీ సమన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఈసారి వర్క్ చేయదు. ఆమె ఒకార్న సటన బ్రేక్ అయి ముక్కలవుతుంది. లైట్ చెప్తాడు తన ఈట ఒకార్న యొక్క ఉనికిని మిస్ చేసిందని ఈ వరల్డ్ నుండి. మిఖాయిల్ షాక్ అవుతాడు ఒక అల్టిమేట్ వెపన్ ఎలా డిస్ట్రాయ్ అవుతుందని. లైట్ చెప్తాడు తన ఈట జెనసిస్ క్లాస్ది అని. అందుకైల్ నమ్మంతో టాయ్స్ లాంటివి అని. కానీ మిఖాయిల్ నవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే ఎవరూ ఇంత పవర్ఫుల్ అవ్వలేరు. వాడికి ఇది ఒక డ్రీమ్లా అనిపిస్తుంది. వాడికి తన షీల్డ్ మీద నమ్మకం ఉంటుంది. చెప్తాడు లైట్ గెలవలేడని. లైట్ స్ట్రైట్గా వాడి మీద అటాక్ చేస్తాడు. షీల్డ్ని బ్రేక్ చేసి ముక్కలు చేస్తాడు. మిఖాయిల్కి నమ్మకం కలగదు ఒక హ్యూమన్ ఇంత పవర్ఫుల్ అవ్వగలడని. వాడు లైట్ని అడుగుతాడు తను నిజంగానే ఒక మాస్టరా అని. వాడికి అనిపిస్తుంది లైట్ చాలా డేంజరస్ అని. తనని ఇలా వదిలేయకూడదని. అందుకే వాడు వెనక్కి తగ్గాలని డిసైడ్ అవుతాడు. తద్వారా క్వీన్కి వార్నింగ్ ఇవ్వచ్చు అని. వాడు ఒక రెక్క బయటికి తీస్తాడు.
దాన్ని యాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తాడు, తద్వారా ఇక్కడి నుండి బయటికి వెళ్ళొచ్చు అని. కానీ అది వర్క్ చేయదు. లైట్ వాడికి చెప్తాడు టవర్ లోపలి నుండి టెలిపోర్ట్ చేయడం ఇంపాసిబుల్ అని, ఎందుకంటే ఇక్కడ వేరే వాళ్ళ మ్యాజిక్ వర్క్ చేయదు. మిఖాయిల్కి ఇదంతా సోదిలా అనిపిస్తుంది, ఎందుకంటే వాడి ప్రకారం ఇలాంటి మ్యాజిక్ ఎగ్జిస్టే అవ్వదు. అప్పుడు ఎలీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, దాన్ని ఆమె ఈ డంజన్లో ఉండి బిల్డ్ చేసింది. థింక్ చేస్తాడు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారని. కానీ మిఖాయిల్ ఇప్పటికీ హోప్స్ పెట్టుకున్నాడు. వాళ్ళ లీడర్ హార్డీ వాళ్ళని సేవ్ చేయడానికి వస్తాడు, ఎందుకంటే వాడు లెవెల్ 3000 కంటే ఎక్కువ ఈజీగా అందరినీ డిఫీట్ చేయగలడు. కానీ లైట్ తన కంపానియన్స్ని లోపలికి రమ్మంటాడు. ఎప్పుడైతే డోర్ ఓపెన్ అవుతుందో అప్పుడు మిఖాయిల్ షాక్ అవుతాడు చూసి, వాళ్ళ టోటల్ స్క్వాడ్ ఆల్రెడీ ఓడిపోయిందని లైట్ అడుగుతాడు. ఇప్పటికీ వాడికి ఏదైనా హోప్ ఉందా అని. మిఖాయిల్ తనని ఒప్పించడానికి చూస్తాడు, వాళ్ళిద్దరూ కలిసి ఎల్ఫ్ కింగ్డమ్ని క్యాప్చర్ చేయొచ్చు అని. కానీ లైట్ అంటాడు తనకి జస్ట్ రివెంజ్ కావాలని, ట్రూత్ తెలియాలని. మిఖాయిల్ చెప్తాడు తను ఇక్కడికి తనని చంపడానికి రాలేదని, తను జస్ట్ టవర్ చెక్ చేయడానికి వచ్చానని, అందుకే వాళ్ళ మధ్య ఏ శత్రుత్వం లేదని. శాషా షాక్ అవుతుంది, వాడు ఆమెని ఇక్కడే వదిలేసి వెళ్లాలని అనుకుంటున్నాడని. కానీ మిఖాయిల్ ఆమెతో అంటాడు ఆమె ఒక బద్నాం గర్ల్ అని, తను ఎప్పుడూ ఆమెని మ్యారేజ్ చేసుకోవాలని అనుకోలేదని. ఇది విని శాషా తన హోప్స్ కోల్పోతుంది. మిఖాయిల్ లైట్ని హ్యాపీ చేయడానికి చెప్తాడు తను శాషాని ఏం చేస్తానని. లైట్ అంటాడు తనకి మిఖాయిల్ని చంపడంలో ఏ ఇంట్రెస్ట్ లేదని. వాడు ఎలీని పిలిచి ఆమెకి ఈ వర్క్ చేయమంటాడు. ఎలీ ప్రామిస్ చేస్తుంది తను వాడిని టార్చర్ పెట్టి చంపుతానని. మిఖాయిల్ దయ కోసం భిక్ష అడుగుతాడు. చెప్తాడు తను లైట్ రియల్ పవర్ అర్థం చేసుకున్నానని. కానీ ఎలీ చెప్తుంది ఇప్పుడు లేట్ అయిపోయిందని. వాడు పారిపోవడానికి ట్రై చేస్తాడు, కానీ ఎలీ తన తీగలతో వాడిని క్యాచ్ చేస్తుంది. చెప్తుంది లైట్తో మిస్బిహేవ్ చేసినందుకు పశ్చాత్తాపపడమని. ఆమె వాడి బ్రెయిన్లోకి ఎంటర్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. లైట్ శాషాతో అంటాడు ఇప్పుడు ఆమె టర్న్ అని. శాషా వాడికి గుర్తు చేయడానికి ట్రై చేస్తుంది తను ఏడ్చినప్పుడు ఆమె తనని ఓదార్చేదని, ఆమె తనని లవ్ చేసిందని. కానీ లైట్కి జస్ట్ ఇదే గుర్తొస్తుంది. ఎలా ఆమె ఫేస్ చేంజ్ అయిందో ఎప్పుడైతే ఆమె డ్రామా వదిలేసి తనని ఎండ్ చేయడానికి ట్రై చేసిందో. ఆమె తన బాడీ ఆఫర్ చేస్తుంది, చెప్తుంది వాడు తనని ఇష్టపడేవాడు కదా అని, జస్ట్ తనని వదిలేయమని. యుకి ఇది విని కోపంగా మారి అంటుంది ఆమెని మళ్ళీ హీల్ చేసి తన మాన్స్టర్స్కి తినిపిస్తూనే ఉంటుందని. లైట్ యుకిని కూల్గా ఉండమంటాడు. వాడు చెప్తాడు తనకి ట్రూత్ దొరికే వరకు తను శాషాని ఎండ్ చేయనని, కానీ ఆమెకి కంటిన్యూస్గా పనిష్మెంట్ ఇవ్వబడుతుందని. శాషా దయ అడుగుతుంది వాడు దూరం వెళ్తున్నప్పుడు. లైట్ ఆ ఆరో రిటర్న్ ఇచ్చేస్తాడు. ఏది ఒకప్పుడు శాషా తనకి షూట్ చేసిందో వాడు మేరాతో అంటాడు ఆమెని తీసుకెళ్లమని. లైట్ తన ఈట ఎఫెక్ట్ వల్ల కింద పడిపోతాడు, కానీ అన్కాన్షియస్ అయ్యే ముందే దాన్ని మళ్లీ సీల్ చేస్తాడు. డంజన్లో నాజును అడుగుతుంది లైట్ ఓకేనా అని, కానీ ఎలీష్యూర్గా లేదు. ఆమె చెప్తుంది 3 years వరకు తన గాచా స్కిల్ యూజ్ చేసిన తర్వాత ఆ ఈట మాత్రమే ఒక మోస్ట్ రేర్ కార్డ్ అని అది తనకి దొరికింది. వాళ్ళకి జస్ట్ ఇదే తెలుసు, ఆ ఈట చాలా పవర్ఫుల్ అని. ఎంత డేంజరస్ అంటే 4 పీపుల్ కలిసి దాని పవర్ సీల్ చేయాల్సి వచ్చింది. అందుకే ఆమెకి తెలియదు దాన్ని ఇంత టైం యూజ్ చేసిన తర్వాత లైట్ కండిషన్ ఎలా ఉంటుందో. ఇప్పుడు వాళ్ళు జస్ట్ వెయిట్ మాత్రమే చేయగలరు. లైట్ లేస్తాడో అప్పుడు మే హ్యాపీగా ఫీల్ అవుతుంది వాడు ఓకే అని చూసి. లైట్ వాళ్ళందరినీ వరీ చేసినందుకు సారీ చెప్తాడు. మే వాడిని రెస్ట్ తీసుకోమంటుంది. ఆమె చెప్తుంది వాళ్ళు ఫస్ట్ టైం మీట్ అయినప్పుడే తనకి తెలుసని వాడు ఎంత రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నాడో, కానీ ఇప్పుడు వాడు ఒంటరిగా లేడు. అందుకే వాడు ఇంత త్వరపడాల్సిన అవసరం లేదు. ఇదే టైంలో ఎల్వ్స్కి తెలుస్తుంది వాళ్ళ వైట్ నైట్స్తో కాంటాక్ట్ బ్రేక్ అయిందని. క్వీన్ నమ్మడానికి రెడీగా లేదు, హార్డీ ఓడిపోయాడని. కానీ అప్పుడే ఒక సోల్జర్ చెప్తాడు వాళ్ళ మీద డ్రాగన్స్ యొక్క ఒక టోటల్ గ్రూప్ అటాక్ చేస్తోందని. మనం ఎలీని ఈ అటాక్ చేయడం చూస్తాము. ఎప్పుడైతే డ్రాగన్స్ ప్యాలెస్ని చుట్టుముడతాయో అప్పుడు ఎలీ తనని తాను టవర్ ఓనర్లా ఇంట్రడ్యూస్ చేస్తుంది. చెప్తుంది ఎవరైతే వైట్ నైట్స్ని తన టవర్ మీద అటాక్ చేయడానికి పంపారో ఆ పర్సన్ ముందుకు రావాలని. ఆమె తన పవర్ చూపిస్తుంది. పక్కన ఉన్న ఒక ప్లేస్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తుంది. అప్పుడే క్వీన్ ముందుకు వస్తుంది. ఎలీని బద్దమీజ్ అంటుంది తను టోటల్ కంట్రీ మీద అటాక్ చేయడానికి వచ్చిందని. కానీ ఎలీ చెప్తుంది ఫస్ట్ తన నైట్సే అటాక్ చేశారని. ఆమె క్వీన్ బ్రెయిన్ చదవాలని డిసైడ్ అవుతుంది, తద్వారా తెలియాలని ఆమె ఏమనుకుంటోందో. గాడ్స్ ఆమెని స్టాప్ చేయడానికి ట్రై చేయగానే ఒక చాలా బిగ్ ట్రీ వాళ్ళని చుట్టేస్తుంది. ఎలీ చెప్తుంది ఈ ట్రీ ఎనిమిస్ బ్లడ్ అబ్జార్బ్ చేసి బిగ్ అవుతుందని. క్వీన్ పారిపోవడానికి ట్రై చేస్తుంది, కానీ ఎలీ ఆమెని క్యాచ్ చేసి రిటర్న్ తెస్తుంది. ఆమె జస్ట్ టవర్ ఇన్వెస్టిగేట్ చేస్తోందని, కానీ ఆమె ఇది కూడా చూస్తుంది హ్యూమన్స్ కోసం ఆమె లోపల ఎంత హేట్రెడ్ నిండి ఉందో. అందుకే ఆమె క్వీన్కి ఆర్డర్ ఇస్తుంది కింగ్డమ్లోని టోటల్ హ్యూమన్ సర్వెంట్స్ని ఫ్రీ చేయాలని, వాళ్ళకి తమ ఇష్ట ప్రకారం బతికేరేటువ్వాలని ఆమె వార్నింగ్ ఇస్తుంది. ఎవరైతే తన మాట వినరో వాళ్ళని మిస్ చేస్తానని. క్వీన్ దగ్గర ఒప్పుకోవడం తప్ప వేరే ఛాన్స్ లేదు. ఇక్కడ మే చెప్తుంది అన్ని కంట్రీస్ యొక్క హ్యూమన్స్ టవర్ దగ్గర కలెక్ట్ అవుతున్నారని. లైట్ థింక్ చేస్తాడు తను రిటర్న్ వెళ్లాలని. మే వాడిని రెస్ట్ తీసుకోమంటుంది, కానీ వాడు అందరూ తన గురించి వర్రీ అవ్వాలని అనుకోవడం లేదు.
వాడు రిటర్న్ వచ్చినప్పుడు అందరూ వాడిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. టవర్ దగ్గర ఒక విలేజ్ బిల్డ్ అయిపోతుంది. అక్కడ అందరూ కలిసి వర్క్ చేస్తారు. కిడ్స్ మాన్స్టర్స్తో ఆడుకుంటారు. లైట్ ఇదంతా చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాడికి గుర్తొస్తుంది ఒకప్పుడు తను థింక్ చేసేవాడు, ఒకవేళ వరల్డ్ బ్యాడ్గా ఉంటే తను దాన్ని డిస్ట్రాయ్ చేస్తానని. కానీ ఇప్పుడు తను డిసిషన్ చేంజ్ చేసుకున్నాడు. వాడు దాన్ని సేవ్ చేయాలని అనుకుంటున్నాడు. వాడు అడుగుతాడు, మిగతా పీపుల్ తన ప్లాన్ గురించి ఏం థింక్ చేస్తున్నారని. అందరూ వాడికి ప్రామిస్ చేస్తారు. వాళ్ళు తన కలని నిజం చేయడంలో హెల్ప్ చేస్తారని. సో ఫ్రెండ్స్, దీనితో ఈ అనిమే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అనిమేస్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఒకవేళ మీకు ఇలాంటి మ్యాజికల్ ఓవర్ పవర్ టైప్ అనిమేస్ చూడటం ఇష్టమైతే స్క్రీన్ మీద షో అవుతున్న ఆ వీడియోస్ మీద క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మీట్ అవుతాను ఇంకొక న్యూ వీడియోలో.